చాలా మంది పేరెంట్స్ లో గానీ పిల్లలలో గానీ టీచర్స్లలో గానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఇది బాగా డౌటిష్ గా ఉన్నటువంటి ఒక డిబేటబుల్ పాయింట్. కరెక్ట్ గా అసలు ఆన్లైన్ కరెక్టా ఆఫ్లైన్ కరెక్టా, దీన్ని జడ్జి చేయగలుగుతామా అసలు, లేదు అసలు ఆన్లైన్ లోనే అంటే యూట్యూబ్ లోనే కూర్చొని కూడా ఐఐటీలకి ఎన్ఐటీలకి వెళ్ళొచ్చా, ఇది నిజమేనా? హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అతి మంచి టాపిక్, అతి పెద్ద టాపిక్. చాలా మంది పేరెంట్స్ లో గానీ పిల్లలలో గానీ టీచర్స్లలో గానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఇది బాగా డౌటిష్ గా ఉన్నటువంటి ఒక డిబేటబుల్ పాయింట్. సో దీని మీద చాలా మంది కూడా రకరకాలుగా డిబేట్స్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు ఆఫ్లైన్ లో క్లాసెస్ చెప్పేటప్పుడు దాదాపుగా ఒక 12-13 ఇయర్స్ నేను ఆఫ్లైన్ లో క్లాసెస్ చెప్పాను. దాని తర్వాత నేను ఆన్లైన్ లో కూడా రావడం జరిగింది. కాబట్టి ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు డిస్టింగ్విష్ అబౌట్ ద ఆన్లైన్ వర్సెస్ కాలేజ్. సో దాదాపుగా నేను డిఫరెంట్ కాలేజెస్ లో కార్పొరేట్ కాలేజెస్ లో దాదాపుగా 13 సంవత్సరాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ కి చెప్పాను. కాబట్టి అది కూడా నాట్ ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, వేరే రాష్ట్రాలలో చెన్నైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు వర్క్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరు చూశాను. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆఫ్లైన్ లో వర్క్ చేశాను అండ్ ఆన్లైన్ లో కూడా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు మీకు తెలుసో లేదో నేను హిందీలో కూడా ఆన్లైన్ లో క్లాసెస్ కూడా చెప్పాను. అంటే హిందీ పిల్లలు కూడా ఆన్లైన్ లో కూడా అక్కడ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది, తెలుగులో చెప్పిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి కరెక్ట్ గా అసలు ఆన్లైన్ కరెక్టా ఆఫ్లైన్ కరెక్టా, దీన్ని జడ్జి చేయగలుగుతామా అసలు, లేదు అసలు ఆన్లైన్ లోనే అంటే యూట్యూబ్ లోనే కూర్చొని కూడా ఐఐటీలకి ఎన్ఐటీలకి వెళ్ళొచ్చా, ఇది నిజమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం యూట్యూబ్ లో కానీ లేదా పెయిడ్ బ్యాచెస్ కానీ చూస్తే చాలా కరోనా తర్వాత చాలా ఉద్భవించాయి. అంతకంటే ముందులా కొంతమందికి పేర్లు కూడా తెలియదు, వాటి పేర్లు. దాని తర్వాతనే కరోనా తర్వాతనే ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి యూట్యూబ్ కానీ లేదా ఆన్లైన్ కోర్సెస్ లో కానీ పిల్లలు జాయిన్ అయితే నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందా, వాళ్ళు అనుకున్నది ఐఐటీ ఎన్ఐటీలలో సీట్లు సాధించగలుగుతారా లేదా అనేది మనం జెన్యూన్ గా ఈ సెషన్ లో పూర్తిగా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు ఎవరైతే జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పడే బాధలేంది, వాళ్ళు కాలేజ్ లో కావచ్చు లేదా ఆన్లైన్ లో కావచ్చు వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది, ఎలాంటి బాధలు పడుతున్నారు, డిమోటివేటర్స్ వాళ్ళని ఏ విధంగా డిమోటివేట్ చేస్తున్నారు. సో డిమోటివేటర్ అంటే అసలు వీటికి సంబంధమే లేదు, స్టూడెంట్ కి తెలవనటువంటి వాళ్ళని చూసి కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా డిమోటివేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పక్కన ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ, మన మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ బంధువులలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా డిమోటివేట్ చేయడం, ఈ విధంగా చాలా విధాలు కూడా పిల్లలందరూ కూడా డిమోటివేట్ అవుతున్నారు, అనుకున్న గోల్ ని సాధించలేకపోతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు నేను పూర్తి స్థాయిలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. నేను దీనికి సొల్యూషన్ కూడా చెప్పబోతున్నాను. రైట్. సో మై సెల్ఫ్ కిరణ్ సార్, మీకు ఆల్రెడీ తెలుసు మన వేదాంత తెలుగు జేఈ ఛానల్లో అద్భుతమైన క్లాసెస్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో తలదన్నే విధంగా ఆన్లైన్ లో కూడా మీ క్లాసులు ఇక్కడ చెప్తూ ఉన్నాం. అది పెయిడ్ బ్యాచ్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. ఐఎమ్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. రైట్. సో ఇప్పుడు మనం దీని గురించి కనుక మాట్లాడుకుంటే ఈ ఆన్లైన్ లోనా యూట్యూబ్ లోనైనా సరే, అంటే ఆన్లైన్ అంటే కొన్ని పెయిడ్ బ్యాచెస్ ఉంటాయి, యూట్యూబ్ లో మనం జనరల్ ఇప్పుడు మీరు చూసే వీడియో కూడా యూట్యూబ్ లోనే. సో యూట్యూబ్ లో చదువుకున్నా కానీ ఎన్ఐటీలోకి ఐఐటీలోకి వెళ్ళొచ్చా, వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇప్పటిదాకా, ఎవరన్నా అసలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. జెన్యూన్ గా నేను చెప్పబోతున్నాను. నేను బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి ఛానల్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ ఆల్ ద పాయింట్స్ అబౌట్ కాలేజ్ అండ్ ఆన్లైన్ అంటే యూట్యూబ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. అసలు దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ లేని, దీంట్లో ఉన్న పాజిటివ్ లేని, నెగిటివ్ లేని అన్ని రాయను. మేజర్ గా నేను చూసినవి, నేను అనుభవించినవి, పిల్లల్ని చూస్తూ నేను బాధపడ్డ ఏవైతే ఉన్న విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ బాగుంటుందా ఆన్లైన్ బాగుంటుందా అని మాట్లాడుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారాగా మనం సాధించవచ్చా లేదా అనేది నేను చెప్తాను. కాలేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం డైరెక్ట్ గా గురువు దగ్గరకు పోయి విద్యను అభ్యసించడం అనేది జరుగుతూ ఉంది. సో కాలేజ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మనం చాలా ఎక్స్పీరియన్సెస్ పొందుతాం. ఒక గురువుని డైరెక్ట్ గా చూస్తాం, ఆ గురువు బిహేవియర్ ని చూస్తాం, ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తాం. 10 మంది విద్యార్థులు, 20 మంది, 100 మంది విద్యార్థులు, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కల్చర్ ఏంటి, ఏ విధంగా నడుస్తుంది ఏందనేది, వాళ్ళ నడవడిక ఏంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ కాలేజ్ లో ఫిజికల్ గా వెళ్ళడం వల్ల మనం అవన్నీ కూడా నేర్చుకుంటాం. రైట్. సో దానికోసం మాత్రమే మరి కాలేజ్ ఉందా అని అంటే అట్లా కాదు. సో అక్కడికి పోయిన తర్వాత నీకు ఏమైనా డౌట్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడ డౌట్స్ అడగడానికి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఉంటారు. ఏమైనా డౌట్ అడగడానికి కూడా మనం డేర్గా చేయలేపి సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్ అని అడిగితే ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదా పక్కకి తీసుకెళ్లి సపరేట్ గా స్టడీ అవర్లో కూర్చోబెట్టుకొని నీకు డౌట్స్ చెప్పొచ్చు. సో రకరకాలుగా మనకి అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా ఉంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కాలేజ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ ఆన్లైన్ లో వచ్చేసరికి మీకు ఏంటంటే స్టూడెంట్ యొక్క ఫేస్ యాజ్ అ టీచర్ నేను చూడలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 13 years ఆఫ్లైన్ లో ఉన్నాను, కాలేజెస్ లో డిఫరెంట్ కాలేజెస్ చెప్పాను. ఒక క్వశ్చన్ లేదా ఒక థియరీ, ఒక
కాన్సెప్ట్ నేను బోర్డు మీద చెప్పేటప్పుడు ఐ విల్ అబ్జర్వ్ ద ఫేసెస్ ఆఫ్ ద స్టూడెంట్ యొక్క ఫేసెస్ ని చూస్తా. డౌటిష్ గా ఎట్లా చూస్తున్నారా లేదా హ్యాపీగా అంటే ఫేస్ లో ఆ కళ కనపడుతుంది. అబ్బా నాకు అర్థమైంది సార్ మీరు చెప్పిన లాజిక్, కనపడ్డది సార్, అర్థమైంది సార్, ఆ ఆతృత అంతా కనపడతా ఉంటుంది. అచ్చా వీడికి ఈ మోడల్ నేను ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలి ఒక టీచర్ అంటే కంపల్సరీగా ఆఫ్లైన్ లో వర్క్ చేస్తేనే ఒక టీచర్ కి తెలుస్తుంది. ఒక స్టూడెంట్ నిజంగా ఏ పాయింట్ ఆఫ్ టైం లో నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నాను, కాంప్లెక్స్ నెంబర్లు చెప్తుంటే ఇగో నాకున్న 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కొన్ని వేల మంది పిల్లలు డౌట్లు అడుగుంటారు. కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర చాలా మందికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఈసారి నేను చెప్పేటప్పుడు ఏ పిల్లగాడు కూడా దీని దగ్గర డౌట్ అడగకూడదు అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దట్ కమ్స్ బై ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ విధంగా ఒక టీచర్ షైన్ అవ్వగలుగుతాడు, తన ఎక్స్పీరియన్స్ కూడా పాజిటివ్ గా పెరుగుతుంది, తను బాగా డెలివర్ చేయగలుగుతాడు. సో ఆఫ్లైన్ కి ఆఫ్లైనే సాటి ఆఫ్లైన్ కాలేజెస్ లో. మన ఆన్లైన్ లో అయితే అదొక నెగిటివ్ అనేది ఉంది. ఇప్పుడు దానికోసం కూడా ఏం చేస్తున్నారంటే ప్రాక్టరింగ్ అని చెప్పి పిల్లల వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోవాలి. టీచర్స్ ఇక్కడ నుంచి క్లాస్ లో చెప్తా ఉంటారు, టీచర్ ఒక రూమ్ లో ఉంటారు, పిల్లలు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో వీడియోలు ఆన్ చేసి కూడా ఈ విధంగా కూడా క్లాసెస్ కొన్ని వాటిలో జరుగుతున్నాయి. వేదాంతలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటి ప్రో బ్యాచెస్ అంటారు, అవి సేమ్ ఆఫ్లైన్ లాగానే ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం లేదు. మరి కేవలం మనం దీనికోసమే కాలేజ్కి వెళ్తున్నామా? ఐఐటీలో ఎన్ఐటీలో సీట్లు కొట్టాలంటే కేవలం వీటితోటే సరిపోద్దా అంటే ఇవే పాజిటివ్లా సార్ కాలేజీలు ఉన్నాయంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి, బట్ చాలా చిన్న పాజిటివ్స్ ఉన్నాయి. కానీ నెగిటివ్లు ఏమైనా ఉన్నాయా సార్ కాలేజ్లో? ఎందుకంటే మీకు ఆన్లైన్ లో నాకు 3 years ఎక్స్పీరియన్స్ కానీ కాలేజ్ లో ఆఫ్లైన్ లో నాకు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 13 years. ఇంతకంటే బెస్ట్ టీచర్ మీకు దొరకడు. వీటి మధ్యలో కరెక్ట్ గా మీకు జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలంటే నేనే కరెక్ట్ దీనికి. ఎందుకంటే నేను ఇక్కడ పీక్ స్టేజ్ లోకి పోయి చూసిన, ఆన్లైన్ లో దాదాపుగా 3 years, ఇది 4th year నాది. పీక్ స్టేజ్ లో అంటే ఐఎస్ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో వెబ్సైట్ కి ప్రాక్టికల్స్ కానీ ఐపీ కానీ ప్రతి ఒక్కటి నేను టీచ్ చేయండి లేదు. ఒక్కసారిగా అది ఒక సంవత్సరంలో 2-3 times కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా మెయిన్స్ లెవెల్ చెప్పాను, అడ్వాన్స్ ఎప్పుడు వెబ్సైట్ కానీ ఐపీ కానీ ఆ లెవెల్ నేను చెప్పలేదు. కానీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మాత్రం నేను ఇక్కడ 13 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ కొన్ని వేల మంది పిల్లలు ఐఐటీకి ఎన్ఐటీకి వెళ్తుంటే వాళ్ళని చూసా. కానీ ఇక్కడ నేను పొందిన ఎక్స్పీరియన్సెస్ ని మీతోటి పంచుకుంటా. ఇది చాలా మంది స్టూడెంట్స్ హృదయాలకి తగలొచ్చు. నేను చెప్పేది పేరెంట్స్ హృదయాలకు కూడా తగలొచ్చు. మేబీ ఎవరైనా ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తగలొచ్చు. సో కొన్ని రియాలిటీస్ చెప్తా, కాలేజ్లో జరిగే రియాలిటీస్, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే రియాలిటీస్. ఈ కాలేజా ఆ కాలేజ్ అని కాదు, దాదాపుగా అన్ని కాలేజెస్ లో మన కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ పద్ధతి అనేది జరుగుతూ ఉంది. దానివల్ల పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరిగే ప్రాబ్లమ్స్ ఏదో ఒకసారి మీకు చెప్తా చూడండి. ద మేజర్ ఇష్యూ ఏంటంటే చిన్నతరం నుంచి అంటే దాదాపుగా ఇప్పుడు నా పిల్లలు ఒకడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్, ఇప్పుడు 2nd class, ఒకటి 3rd class చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ లో కూడా సెగ్రిగేషన్ అనేది ఉంది. దాంట్లో 7 batches ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ లో 7 batches ఉన్నాయి ఆ స్కూల్లో. దాంట్లో దాని పేర్లు పెట్టారు. ఇక పేర్లు చెప్తే స్కూల్ పేరు తెలిసిపోద్ది కాబట్టి నేను పేర్లు కూడా చెప్పట్లేదు. 1, 2, 3 అని చెప్తాను. సెషన్ 1, సెషన్ 2, 3, 4, 5, 6, 7. వాడు వెళ్ళినప్పుడు వాడికి ఒక టెస్ట్ పెట్టారు. ఫస్ట్ క్లాస్ వెళ్తున్నాడు, ఎల్కేజీ అయిపోయి యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్ లో పోతున్నప్పుడు వాడికి ఒక ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాడు వచ్చిన మార్క్స్ ప్రకారం వాడికి 2nd batch లో వచ్చింది. 2nd batch లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత ఒక 2 months ఆ బ్యాచ్ లో ఉన్నాడు. వాడు ఫ్రెండ్స్, చిన్న పిల్లలు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, చాలా చిన్న పిల్లలు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ వాడికి ఆ ఫ్రెండ్స్ తయారు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఫ్రెండ్స్ అయ్యారు. అయిన తర్వాత 2 months తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి ఎవరికి అందరికీ స్కూల్లో ఉన్న 7 batches ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలందరికీ పెట్టారు. 1వ తరగతి grade 1 చదివే పిల్లలందరూ పెట్టారు. పెడితే ఇప్పుడు పైన ఉన్న పిల్లగాడు కిందికి వచ్చాడు, కిందకు ఉన్నవాడు పైకి పోయాడు. గజిబిజి అయిపోయింది. మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. ఒక 2 రోజులు ఏడ్చాడు. నా ఫ్రెండ్స్ అందరూ అడిపోయారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇడిపోయారు అని చెప్పి వీడియో ఇచ్చి వీడి ఫస్ట్ ముందరికి వెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా పక్కన పెట్టాడు. వాడికి ఆ బ్యాచ్ గురించి కూడా తెలియదు. ఇది టాప్ బ్యాచ్, ఇది లోయర్ బ్యాచ్ కూడా. వాడి వయసులో ఏం తెలుస్తుంది, వాడికి ఏం తెలియదు. చేశారు, వాళ్ళందరూ వాళ్ళు చేశారు. అంటే ఈ సెగ్రిగేషన్ సిస్టమ్ అనేది 2 months తర్వాత మళ్ళీ ఒకసారి చేశారు వాడికి. మళ్ళీ సెగ్రిగేషన్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెగ్రిగేట్ చేస్తే మళ్ళీ అతి కష్టం మీద తయారు చేసుకున్న ఫ్రెండ్స్ ని 2 నెలల తర్వాత 2 months తర్వాత మళ్ళీ చేంజ్ చేశారు. మళ్ళీ వీడు ముందరికి వెళ్ళాడు, వీడు ఫ్రెండ్స్ వెనకాల ఉండిపోయారు. కొంతమంది ముందర ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చారు. అంతా మళ్ళీ గజిబిజి కొత్త వాళ్ళు. అసలు వాడి బాధ మామూలు బాధ కాదు. వాడికి ఆ ఏజ్ లో ఏం తెలుసు? మన తెలుగు రాష్ట్రాలలో సిస్టమ్ ఎంత దరిద్రంగా ఉందంటే ఎడ్యుకేషన్ లో సెగ్రిగేషన్ అనే పేరు మీద అంటే బాగా చదివే పిల్లగాడు పైన పెట్టాలి, బాగా చదివిన పిల్లగాడిని కింద పెట్టాలి. మరి వీడైనా చేసి వీడిని బాగా కింద ఉన్న పిల్లగాడిని బాగా చదివించి వీడికి ఎక్కువ టైం స్పెండ్ చేసి వీడికి కొత్త రకమైన స్కిల్స్ నేర్పించి వీడి తెలివితేటలు పెంచడానికి వీళ్ళు ఏమైనా చేస్తారంటే ఏం చేయరు. వీళ్ళ దగ్గర చెప్పే టీచర్స్ దగ్గర అంత స్కిల్స్ ఉండవు చెప్పడానికి. టాప్ స్టూడెంట్ వచ్చినా అదే చెప్తాడు, లోయర్ లెవెల్ స్టూడెంట్ వచ్చినా అదే చెప్తాడు. చెప్పేది సేమే ఉంటుంది, పెద్ద వేరియేషన్ అనేది ఏమి ఉండదు. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే సెగ్రిగేషన్ ఉందో ఇది మాత్రం అక్కడ నడుస్తూ ఉంది. ఇట్లా చాలా స్కూల్స్లలో నడుస్తూ ఉంది. నేను కాలేజ్లో వర్క్ చేసిన కాలేజెస్ లో కూడా ఈ సెగ్రిగేషన్ సిస్టమ్ అనేది అక్కడ దాకా కూడా పోయింది. కాలేజీలలో అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. మనం వెళ్తాం, ఐఐటి జేఈ సార్ 10th class లో మంచి మార్కులు వచ్చినాయి సార్ మా పిల్లగాడికి, మా అమ్మాయికి, కొట్టేస్తారు మావాడు, ఐఐటిలో సీట్ కొట్టేస్తారు సార్ మా వాడికి, నా దాని మీద నమ్మకం ఉంది అని చెప్పి మనం పంపిస్తాం. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ జరిగే సీన్ వేరు.
ఫస్ట్ పోతాడు, ఒక బ్యాచ్ లో జాయిన్ అవుతాడు, డబ్బులు కట్టేసుకుంటారు. దాని తర్వాత ఇక అసలైన సిస్టమ్ స్టార్ట్ అయింది. ఒక 2 months తర్వాత వాడికి ఎగ్జామ్ పెడతారు. పెడితే వాడికి తక్కువ మార్కులు వస్తే తీసుకొచ్చి వెనకాల పడేస్తారు. ఎవరు పడేస్తారు సార్? ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది కాలేజ్ కండక్ట్ చేసిన తర్వాత నీకు మార్క్స్ బాగా వచ్చిన మార్క్స్ వచ్చిన పిల్లల్ని టాప్ లో పెడతారు, రాని పిల్లల్ని కొద్దిగా సెకండ్ లో పెడతారు. దాని తర్వాత అందరూ లాస్ట్ లో పడేసుకుంటే పోతారు. ఇక ఆ బ్యాచ్ లో మనకి చెప్పేది మొత్తం ఐపీఏ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ కొన్ని లక్షల మంది పొంది ఉంటారు. నేను అనుకోవడం లక్షల మంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలు ఇది పొంది ఉంటారు. మొత్తం ఐపీ చెప్తా ఉంటారు. మనం తీసుకున్న ఫీజు మాత్రం ఐఐటి జేఈ కోసం అడ్వాన్స్ కోసం తీసుకుంటారు. బట్ చెప్పేది మాత్రం అక్కడ ఐపీ లెవెల్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఒక కాలేజ్ లో కూర్చున్న ప్రిన్సిపల్ నీకు వచ్చిన మార్క్స్ బట్టి నీది బ్యాచ్ అని చెప్పి ఆయన డిసైడ్ చేస్తాడు. చేసి కట్ చేస్తాడు అనమాట. కట్ చేసి నేను తీసుకుపోయి 5th బ్యాచ్ లోనో 6th బ్యాచ్ లో అక్కడ 10 బ్యాచ్లు ఉంటే అక్కడ లాస్ట్ లో ఉన్న 6 బ్యాచ్ల 5-6 బ్యాచ్లలో పడేస్తాడు. అంటే నీకు ఐఐటి రాదు, నీ వల్ల కాదు. ఇక్కడ టాప్ లో ఉన్న ఈ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ కి వస్తుంది. వాళ్ళకి మాత్రమే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్, బాగా తెలివిగల టీచర్స్ ఎక్కువ ప్యాకేజీలు ఇస్తూనే వస్తారు. వాళ్ళు తక్కువ ప్యాకేజీలు వాళ్ళు రారు. అలాంటి బెస్ట్ టీచర్స్ చెప్పించి వాళ్ళకే చెప్పిస్తా. మిగతా వాళ్ళంతా మీరేంటంటే జస్ట్ డబ్బులు కట్టడానికి తప్ప మీరు ఐఐటీలకి ఎన్ఐటీలకి పనికి రారు అని నేను ఈ సిస్టమ్ ని నేను చెప్తున్నా కదా. రకరకాల కాలేజెస్ లో కార్పొరేట్ కాలేజెస్ లో పనిచేసిన అన్నిట్లలో కూడా ఇదే సిస్టమ్ జరుగుతా ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా దారుణంగా నడుస్తా ఉంది. అంటే ఒక కాలేజ్ లో ఒక ప్రిన్సిపల్ ఆ స్టూడెంట్ యొక్క ముఖం తెలియదు, వాడు 10th క్లాస్ ఎట్లా చదువుకున్నాడు, 9th ఎక్కడ చదివాడు, వాడికి టీచర్లు కరెక్ట్ గా ఉండి చెప్పారా లేదా, అసలు వీడిని పైకి ఎట్లా తీసుకపోవాలి, ఇదంతా కాదు. నీకు ఐఐటి రాదని చెప్పి ఎన్టీఏ డిసైడ్ చేయకముందు ఎగ్జామ్ జేఈ మెయిన్స్ 2 సంవత్సరాల తర్వాత రాయాలి నువ్వు. అప్పుడు ఎన్టీఏ నీకు టెస్ట్ పెట్టి నువ్వు ఐఐటికి బనికొస్తావా బనికి రావా అని చెప్పి నిన్ను సెగ్రిగేట్ అక్కడ చేయాలి. అక్కడ కాదు, వీళ్ళు ఇక్కడే చేసేస్తారు. నీకు ఐఐటి రాదని చెప్పి పేరెంట్స్ కి చెప్పరు, మళ్ళీ చెప్పకుండా బ్యాచెస్ చేసేసి కింద బ్యాచ్లలో మనం పడేస్తారు. మనకి అక్కడే అర్థమైపోద్ది, స్టూడెంట్ అక్కడే అర్థమైపోద్ది, అమ్మ నేను టాప్ బ్యాచ్ లో లేను, సెకండ్ బ్యాచ్ లో లేనంటే నాకు ఐఐటి రాదేమో అని చెప్పి వాడి డిస్కరేజ్మెంట్, ఆ డిమోటివేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ పునాది, ఫస్ట్ బీజం ఆ ఫస్ట్ సెగ్రిగేషన్ లోనే జరుగుతుంది. అక్కడి నుంచి స్టూడెంట్ తెలివితేటలతో ఆలోచించడం లేదా లాజికల్ గా ఆలోచించడం మానేసి ఒక మిషన్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఎగ్జామ్ ఉంది, బట్టి పట్టాలి, కుదరట్లేదు, కాపీ అన్న కొట్టాలి, ఏదో ఒకటి చేసి ముందరికి వెళ్ళాలి. ఇందులోనే ఉంటారు తప్ప నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ యొక్క టేస్ట్ ఇది, ఈ విధంగా నేను లాజిక్స్ నేర్చుకోవాలి, ఈ విధంగా నేను కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేది ఉండదు. అంత తొందరగా నడుస్తూ ఉంటుంది. ఆ బిజీ ప్రపంచంలో ఏమైందంటే వాడు ఒక 1 month తర్వాత వాడే వదిలేసుకుంటాడు. వాడు ఎన్నో ఆశలతో ఆ కాలేజ్కి వచ్చి ఉంటాడు కానీ వాడే వదిలేసుకుంటాడు. ఈ సెగ్రిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో కాలేజ్ సిస్టమ్, కాలేజ్ లో ఐఎమ్ వెరీ అగైన్స్ టు దట్. దానికైతే నేను చాలా అంటే చాలా వ్యతిరేకం. స్టార్టింగ్ నుంచి నేను ఆ కాలేజెస్ తోటి కూడా ప్రతి కాలేజెస్ కూడా నేను ప్రతి వాళ్ళని కూడా నేను ఇదే అడిగేది, ఎందుకు చేస్తున్నారు ఇట్లా చేయకండి. లో లెవెల్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ కరెక్ట్ గా మన ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు, సాధించగలుగుతారు. మేము చేసి చూపించినాం. మాకు టాప్ బ్యాచ్ ఒకటి ఇస్తే లోయర్ బ్యాచ్ కూడా ఒకటి కావాలని చెప్పి తీసుకొని లోయర్ బ్యాచ్ లో పిల్లలు కూడా ఐఐటీలు ఎన్ఐటీలు తీసుకొచ్చినాం. చెప్పే టీచర్ కరెక్ట్ గా ఉంటే లోయర్ బ్యాచ్ లో ఉన్న కూడా వస్తుంది. కానీ మనకు అక్కడ కరెక్ట్ టీచర్ని పెట్టాలి కదా. మరి టాప్ క్లాస్ చెప్పే టీచర్ని లోయర్ క్లాసులు చెప్పనిస్తారా? ఆ టీచర్ కి 2 బ్యాచ్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ టాప్ ఉంటుంది, సెకండ్ ఇయర్ టాప్ ఉంటుంది. ఆయన 2 చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. మిగతా వాళ్ళు మామూలుగా నడుస్తూ ఉంటారు. సో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి కాలేజెస్ లో సెగ్రిగేషన్ సిస్టమ్. స్టూడెంట్ ఒకవేళ టాప్ బ్యాచ్ లో ఉంటే తనకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ టాప్ బ్యాచ్ లో లేకపోతే మాత్రం అందరికి తెలిసిందే ఇది, మంచి ఎడ్యుకేషన్ దొరకదు. అందరి కళ ఏంటంటే ఐఐటీలు కాదు, ఫస్ట్ ఈ టాప్ బ్యాచ్ లోకి నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా నేను ఈ టాప్ బ్యాచ్ లోకి పోవాలి, ఈ టాప్ బ్యాచ్ లో పోవాలి, ఇదే ఉంటుంది. ఈ మిషన్ లోనే ఉంటాడు, ఈ మిషన్ సిస్టమ్ లోనే ఉంటాడు తప్ప ఆలోచించాలి, బాగా దీన్ని మనం గ్రాప్ చేయాలి సబ్జెక్ట్ ని, ఇందులో ఉండడు. ఈ మార్క్స్ సిస్టమ్ లోనే పడిపోతాడు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ ద కాలేజెస్. లేని కాలేజెస్, ఈ సెగ్రిగేషన్ సిస్టమ్ లేని కాలేజెస్ చాలా ఉండొచ్చు. సో దాన్ని నేను అనట్లేదు, కానీ సెగ్రిగేషన్ సిస్టమ్ పెట్టింది మాత్రం ఇది చాలా బ్యాడ్. పిల్లగాడి యొక్క ఫస్ట్ డిమోటివేషన్ కి పునాది పడేది అక్కడే పడుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ పునాది ఏదైతే ఉందో అది కాలేజ్ లోనే పడుతుంది, ఆన్లైన్ సిస్టమ్ లో అది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ సిస్టమ్ లో క్లాస్ లో టీచర్ చెప్తుంటే ఏమని అనుకుని చెప్తారు తెలుసా? వీళ్ళందరికీ ఐఐటి రావాలి, వీళ్ళందరికీ ఎన్ఐటి రావాలి, అందరికీ నేను చెప్పేది అర్థం కావాలి, అందరూ కూడా ఐఐటి మీన్స్ అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలని చెప్పి ఆ టాప్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఇందులో చెప్పుకుంటూ పోతాడు. అక్కడ చదివే వాళ్ళు ఉన్నారా, చదవని వాళ్ళు ఉన్నారా, సంబంధం లేదు, అందరికీ న్యాయం చేయాలని చెప్పి బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పుకుంటూ పోతాడు. అంటే అందరికీ అర్థం అవ్వాలన్న టైప్ లో చెప్పుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఈ సెగ్రిగేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల స్టూడెంట్ ఇంట్లో కూర్చొని ఉంటాడు కదా. ఇప్పుడు ఆన్లైన్ లో ఒక 100 మెంబర్స్ అవుతున్నారు, ఇక్కడ ఆఫ్లైన్ లో ఒక క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ క్లాస్ లో ఏమైంది, టాప్ లో ఒక 5 స్టూడెంట్స్ ఉంటారు. వీడు వాళ్ళని చూసి డిమోటివేట్ అవుతా ఉంటాడు. వాళ్ళు ఏంది ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నారు, వాళ్ళు ఏంది తొందరగా అర్థం చేసుకుంటున్నారు అంటే వాడు కంపారిజన్ లోనే అక్కడ డిమోటివేట్ అయిపోతాడు. నా వల్ల కావట్లేదేమో, నా వల్ల కాదేమో, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి వస్తుందట, మాకు రాదట, ఫస్ట్ వీడికి డిమోటివేట్ అవుతాడు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఒకటే కూర్చొని ఉంటాడు ఇంట్లో, వాడే మహారాజు, వాడే మహారాజు, నా వల్ల అవుతుంది అని కూర్చుంటే వాడికి నీ వల్ల కాదని చెప్పే వాళ్ళు పక్కన ఉండరు, డిమోటివేట్ చేసే వాళ్ళు క్లాస్ లో కానీ టీచర్స్ గానీ ఉండరు. ఇక నేను ఇక్కడ టీచర్స్ గురించి మాట్లాడలేదు. కొంతమంది టీచర్స్ అయితే ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ పిల్లగాళ్ళ మొక్కల మీద కూడా అనేటోళ్ళు ఉన్నారు. నీ వల్ల ఇదారు ఐఐటి, నీ వల్ల ఇదారు ఎన్ఐటి, పోయి ఐపీ చదువుకోపో, ఐపీ చదువుకో, దాంట్లో పాస్ కావడానికి ముఖానికి ఎక్కువ అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు.
అట్లా డిమోటివేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఈ డిమోటివేషన్ అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఒక ఆన్లైన్ లో టీచర్ కి అందరు కూడా సమానం అనే ఉంటుంది కాబట్టి చెప్పుకుంటూ వెళ్తాడు. ఇది ఒక పెద్ద పాజిటివ్ ఇక్కడ. మరి ఇక్కడికి వస్తే సెగ్రిగేషన్ సిస్టమ్ ఉండడం వల్ల టాప్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ పిల్లలకి మాత్రమే బెస్ట్ టీచింగ్ అందుతుంది, మిగతా స్టూడెంట్స్ కి అందదు. అంటే ఒక కాలేజ్ లో ఒక 1000 స్టూడెంట్స్ ఉంటే టాప్ లో ఒక 150 మెంబర్స్ 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు, మిగిలిపోయిన 900 స్టూడెంట్స్ టాప్ సెషన్ లో ఉండరు. కాబట్టి వాళ్ళకి బెస్ట్ టీచర్స్ ని ఇవ్వడం చాలా కష్టమైంది. కాలేజ్ కూడా అందరికీ అమౌంట్ కట్టాలి, అందరికీ డబ్బులు కట్టాలి, పెద్ద పెద్ద ఫ్యాకల్టీని లక్షల కోట్లు పెట్టి తీసుకురావాలంటే తీసుకురాలేదు కదా. కాలేజ్ దగ్గర కూడా అన్ని డబ్బులు యాడ్ ఉంటాయి. అట్లా కావాలంటే ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకోవాలి స్టూడెంట్స్ దగ్గర. మరి పిల్లలు కట్టలేరు కదా, 1,00,000 కడతారు, అంతకంటే ఎక్కువ కట్టలేరు. కాబట్టి వాళ్ళకు కూడా మనం రావాలి కదా. కాబట్టి ఈ పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం, మామూలు టీచర్లతో చెప్పిద్దాం, అంటే తక్కువ ప్యాకేజీలో ఎక్స్పీరియన్స్ లేని టీచర్తో చెప్పిద్దాం. టాప్ టీచర్లతో టాప్ చెప్పిస్తే ర్యాంకులు వస్తాయి, పేపర్లు వేసుకుంటే మళ్ళీ అందరు జాయిన్ అవుతారు ఇందులో. ఆ ర్యాంకులు చూసి అందరు జాయిన్ అవుతారు. ఇదే కదా నడుస్తా ఉంది ఏపీ తెలంగాణలో. కాలేజ్ పేరెంట్స్ చెప్పట్లేదు, అన్ని కాలేజెస్ లో మాక్సిమం అన్ని కాలేజెస్ లో ఇదే జరిగేది. పిల్లల పేరెంట్స్ కూడా దీన్నే ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ఆన్లైన్ లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో ఒక టాప్ 3 టీచర్స్ ఉన్నారనుకోండి, ఇక నాకు తర్వాత నెక్స్ట్ లేయర్ అవసరం లే, సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లో టీచర్స్ అవసరం లే. నేను తీసుకునేటోళ్ళని ముగ్గురు తీసుకునేటప్పుడు గట్టలను తీసుకున్నా, అయిపోయింది. ఆ ముగ్గురు చెప్తే 1000 మందికి చెప్పొచ్చు, 1,00,000 మందికి చెప్పొచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ లో చెప్తున్నా, యూట్యూబ్ లో నేను జేఈజీ మెయిన్స్ చెప్తా, అడ్వాన్స్ చెప్తా, వెబ్సైట్ చెప్తా, ఐపీ కూడా చెప్తా. ఏది నేను ఇంతకు ముందు చేసిన పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ లో 2-3 లక్షల ఫీజు ఉంటుంది అక్కడ ఒక 1 year కి. అలాంటి కాలేజెస్ చెప్పొచ్చినప్పుడు నేను అక్కడ ఎంత ఫీ అమౌంట్ తీసుకొని ఉంటా, అదే టీచర్ని కదా నేను ఇక్కడ చెప్పేది. నాకు అందరు సమానం. ఇప్పుడు నాకు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ నాకు సంబంధం లేదు. నాకు చెప్పాల్సిన సబ్జెక్టు హై లెవెల్లో సబ్జెక్టు బేసిక్ లెవెల్ నుంచి కాదు. యూట్యూబ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి చెప్పాలి కాబట్టి బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ దాకా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో నా దగ్గర ఉన్న పిల్లలకి నాకు ఆ బయాస్ అనేది ఉండదు. వీడు టాపర్ కాబట్టి వీడి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తా, వీడు లోయర్ లెవెల్ కాబట్టి వీడిని పట్టించుకోని అనేది ఉండదు. ఇక్కడ అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లవాడు ఇంట్లో కూర్చున్నాడో వాడు డిమోటివేట్ అవ్వడు, వాడికి అర్థమైతా ఉంటుంది సబ్జెక్ట్. వాడు కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త షార్ట్ కట్స్, ప్రాసెస్లు ఇక్కడ నేర్చుకుంటా ఉంటాడు. వాడికి ఉన్న దాంట్లో వాడు సంతృప్తి పడతా ఉంటాడు. వాడికి తెలుస్తూ ఉంటుంది, ఎస్ నాకు న్యాయం జరుగుతుంది, నేను చేయగలుగుతాను, సాధించగలుగుతా. ఈ నమ్మకంతో ముందుకు వెళ్తారు. అంతే తప్ప డిమోటివేట్ చేయడానికి పక్కన ఎవరు ఉండరు. ఇంకోటి ఏంటంటే, కాలేజెస్ లో ట్రావెలింగ్ ఏదైతే ఉందో ట్రావెలింగ్ కి చాలా టైం పడుతుంది. బట్ ఆన్లైన్ లో ట్రావెలింగ్ అనేది ఉండదు. లేదు సార్ మేము ఆఫ్లైన్ లో చదువుకుంటా ఆన్లైన్ లో కూడా కోచింగ్ తీసుకుంటున్నాం సార్ అంటే, అది ఇక మనం దానికి ఏం చెప్పలేము. కానీ సపరేట్ గా ఆన్లైన్ లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ ట్రావెలింగ్ దాదాపుగా ఒక మీరు ఉన్న సిటీలోనే ఒకవేళ కాలేజ్ ఉన్నా సరే దాదాపుగా పోవడానికి ఒక అర్ధగంట, రావడానికి ఒక అర్ధగంట, 1 hour పోతుంది. ఎట్లా మినిమం పోతుంది. సో ఇక్కడ బుద్ధి, కానీ ఇక్కడ అది లేదా, 1 hour కూడా మనకి మిగులుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎర్లీ మార్నింగ్ లేవడం ఇష్టం లేదు, కానీ ఒక కాలేజ్ లో మార్నింగ్ 7 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒక కాలేజ్ లో 7 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నీకేమో ఆ మార్నింగ్ లేవడం ఇష్టం ఉండదు. ఒక్కొక్కడికి ఒక ప్రాబ్లం ఉండొచ్చు. వాడికి ఎర్లీ మార్నింగ్ లేస్తే తలనొప్పి లేస్తుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి తనకు నచ్చిన టైంలో చదువుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు. టీచర్ చెప్పినప్పుడు నువ్వు వినాలి, లేదు కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది, బయట నిలబడతావు, క్లాసుల నుంచి దూరంగా ఉంటావు, మళ్ళీ ఆ క్లాసులు నీకు దొరక గాల్లో వెళ్ళిపోతాయి. సార్ చెప్పే క్లాసులన్నీ గాల్లో పోతాయి. ఇక్కడ అట్లా కాదు కదా. ఒకవేళ నువ్వు ఆ రోజు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల మిస్ అయినా కానీ ఆ క్లాసులన్నీ రికార్డ్ అయి ఉంటాయి కదా. రికార్డెడ్ క్లాసెస్ ఎన్నిసార్లు అంటే కావాలంటే అన్నిసార్లు వినుకోవచ్చు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వినొచ్చు. నువ్వు సొంతంగా ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని పాటించవచ్చు. సో కాబట్టి ఇక్కడ క్లాసులు మిస్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ క్లాసులు మిస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఏంటంటే, మీకు ఇక్కడ ఆఫ్లైన్ లో 10 గంటలు 10 hours చెప్పే ఒక క్లాస్ ని ఆన్లైన్ లో 2 hours లోనే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ లో ప్రీ డిఫైన్డ్ గా నోట్స్ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఆఫ్లైన్ లో ఏంటంటే క్వశ్చన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో ఈ రోజు నేను ఇప్పుడు అచీవర్స్ పెయిడ్ బ్యాచ్ చెప్పి బయటకు వచ్చే మీకు ఈ సెషన్ చెప్తున్నా. అచీవర్స్ పెయిడ్ బ్యాచ్ లో నేను 2026, 2025, 2024 క్వశ్చన్స్ అన్ని చెప్పుకుంటూ పోయినా. అంటే దాదాపుగా 2 hours లో వాళ్ళకి ఒక 10 questions దాకా నేను థియరీ చెప్పా, షార్ట్ కట్ చెప్పా, అలానే పీవైక్యూస్ కూడా ఒక 10 questions చేసిన. ఇదే నేను ఒకవేళ ఈ 2 గంటల క్లాస్ ని ఆఫ్లైన్ లో కనుక చెప్పాలంటే క్వశ్చన్ రాయాలి, సాల్వ్ చేయాలి, వాళ్ళు నోట్స్ లో ఇది రాసుకునేదాకా నేను వెయిట్ చేసి మళ్ళీ తుడిపేసి మళ్ళీ క్వశ్చన్ రాయాలి. అంటే ఒక ఆఫ్లైన్ దాంట్లో ఇవన్నీ చెప్పాలంటే మాత్రం దాదాపుగా 3 క్లాసులన్నా పడుతుంది, మినిమం 3 క్లాసులన్నా పడుతుంది. సో చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది కదా ఇక్కడ. సో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ని నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఆన్లైన్ లోనే ఉంటుంది, ఆఫ్లైన్ లో అది ఉండదు. నోట్స్ సార్, మరి నోట్స్ ఎట్లా సార్ అంటే, ఈ నోట్స్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కావాలంటే ఫిజికల్ గా రాసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్ లో నోట్స్ రెడీగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే మన పీర్ గ్రూప్ ఏదైతే ఉందో, స్టూడెంట్ యొక్క పీర్ గ్రూప్ ఒకవేళ ఇక్కడ బాగా ఉందంటే మాత్రం పిల్లగాడు అందరితో కూర్చొని వాళ్ళ 4-5 ఫ్రెండ్స్ కూర్చొని కలిసి క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి పాజిటివ్ థింగ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. కానీ ఒకవేళ మీ పీర్ గ్రూప్ బాగా లేదనుకోండి, ఒకటికి చదవడం ఇష్టం లేదు, వాడు 4 ఉంటే చదివేటోళ్ళు వాళ్ళందరినీ కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తా ఉంటాడు. అరే సినిమాకి పోదామారా అంటాడు, లేకపోతే నా చదువుది కావట్లేదు వాడు ఏదో కోర్స్ సైకిల్ చేస్తా ఉంటే మనం దానికి ఈజీగా అట్రాక్ట్ అవుతాం. వాడు ఏదైనా జోక్ క్రాక్ చేసింది అనుకోండి, వెంటనే మనం ఒక జోక్ క్రాక్ చేస్తాం. అట్లా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. పీర్ గ్రూప్ బాగుంటే గ్రూప్ డిస్కషన్ లో చాలా బాగుంటుంది. పీర్ గ్రూప్ కనుక బాగా లేకపోతే మాత్రం ఇక్కడ చాలా టైం వేస్ట్ అయింది. సో మీ గోల్ కూడా డీవియేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాదు,
దాదాపుగా మీరు ఒంటరిగా కూర్చుంటారు కాబట్టి మీ ఆలోచన ఏదైతే ఉందో, అంటే ఇక్కడ కూడా 2 రకాలుగా ఉన్నది. ఒకవేళ స్టూడెంట్ బాగా చదివే స్టూడెంట్, కన్సిస్టెన్సీ ఉన్న స్టూడెంట్స్, గోల్ పెట్టుకున్న స్టూడెంట్, ఎవరైతే సీరియస్ గా ఇంట్రెస్ట్ గా చదువుతున్న స్టూడెంట్ ఉన్నాడో హై లెవెల్ కి వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. కానీ ఎవరికైతే సెల్ఫ్ మోటివేషన్ లేదో, ఎవరైతే పుష్ చేస్తే గానీ చదవలేడో అలాంటి స్టూడెంట్స్ కి ఆన్లైన్ పనికి రాదు, ఓన్లీ ఆఫ్లైన్ లోనే చదవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్ లో డిమోటివేట్ చేసే వాళ్ళు ఫిజికల్ గా మన పక్కన చాలా మంది ఉంటారు. ఫిజికల్ గా అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎందుకంటే ఇదేదో ఉత్తగా సూసాయిగా చెప్పడం కాదు. ఒకసారి నేను ఒక కాలేజ్ లో చెప్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి 10th క్లాస్ 9th క్లాస్ ఇంటర్ మన దీంట్లో గవర్నమెంట్ కాలేజ్ లో చదివింది, స్కూల్లో చదివింది. వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఎట్లన్నా అమ్మాయిని హై లెవెల్, అమ్మాయికి సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంది, హై లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ ఆ అమ్మాయిని ఒక ప్రైవేట్ కాలేజ్ లో డబ్బులు పెట్టి చదివించడానికి మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి నా క్లాస్ లోనే పడింది. ఆ అమ్మాయి నేను ఒకటి టాప్ బ్యాచ్ ఒక లోయర్ బ్యాచ్ నేను తీసుకుంటా పడింది. సో ఇప్పుడు ఆ క్లాస్ లో ఉన్న అమ్మాయి కోరిక ఏంటంటే నేను బాగా చదవాలి, చదివి హై లెవెల్ కి వెళ్ళాలి. బట్ ఆ అమ్మాయికి మ్యాథ్స్ సరిగ్గా రాదు, ఆ అమ్మాయికి మ్యాథ్స్ రాదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా చేయగలుగుతుంది కానీ మ్యాథ్స్ అసలుకే రాదు. మ్యాథ్స్ బాగా రాకపోతే మీరు ఇంటర్మీడియట్ లో ఐఐటి జేఈ లెవెల్లో ఫిజిక్స్ చేయడం చాలా కష్టం. ఆ రేంజ్ లో ఉంటుంది ఫిజిక్స్. అక్కడ వెక్టార్స్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. చాలా మ్యాథ్స్ బాగా వస్తాయి. మ్యాథ్స్ ఇస్ నథింగ్ బట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. మ్యాథ్స్ బాగా రావాలి, ఫిజిక్స్ బాగా వస్తుంది అప్పుడే. సో తను మ్యాథ్స్ లో చాలా స్ట్రగుల్ అవుతా ఉంది. నన్ను ఎన్నోసార్లు ఎన్నో క్వశ్చన్స్ అడిగేది ఆ అమ్మాయి వచ్చి, చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగేది. నాకు కూడా చిరాకు పుట్టేంత క్వశ్చన్స్ అడిగేది ఆ అమ్మాయి. నేను చాలాసార్లు అమ్మాయి ఈ చిన్నది కూడా రాదా అదేందని అంటే, తర్వాత ఒకసారి అమ్మాయి కూర్చొని చాలా దిగాలుగా ఉంటే నేను అడిగా ఏమైందమ్మా అంటే, సార్ నేను అందరిలో కలవలేకపోతున్నాను, నాకు చాలా బేసిక్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మాకు అక్కడ చెప్పేటప్పుడు బాగా చెప్పలేదు, బట్ నాకేం నేర్చుకోవాలని ఉంది, సాధించాలని ఉంది సార్ నా గోల్ అని చెప్పి ఆ అమ్మాయి చాలా డెడికేటెడ్ గా ఉంటే నేనేం చేసినంటే, సరే అమ్మా స్టడీ అవర్ లో నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు నా దగ్గరకు వచ్చి నీకున్న డౌట్స్ అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని పోని చెప్పి స్టడీ అవర్ టైంలో తను వచ్చి నా దగ్గర డౌట్స్ అడిగేది. నేను తనకి ఓపిక్ గా చాలా బాగా చెప్పేవాడిని. అట్లా గడిచిన ఒక 5-6 నెలల తర్వాత ఆ అమ్మాయి బేసిక్స్ లో చాలా స్ట్రాంగ్ అయింది, ప్యారల్ గా సబ్జెక్ట్ లో కూడా స్ట్రాంగ్ అయింది. ఫస్ట్ ఇయర్ లో తను పుంజుకుంది. కానీ ఆ అమ్మాయి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా కొద్దిగా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలే ఉండరు కదా. కొంతమంది చదవాలనుకునేటువంటి ఉంటాడు, కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ చేస్తే వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది పేరెంట్స్ చదవాలని ఉన్నా కొద్దిగా కొన్ని రోజుల తర్వాత మైండ్ చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల పిల్లలు ఉంటారు కదా. సో ఎప్పుడైతే తను దూరంగా కూర్చొని అందరికి సపరేట్ గా కూర్చొని క్వశ్చన్ సాల్వ్ చేయడం మొదలు పెట్టిందో, వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని ఏంటంటే ఎగతాళి చేయడం. ఇక నెక్స్ట్ కాబోయే సైంటిస్ట్, కాబోయే ఐఐటియన్, ఇక ఈ అమ్మాయికి వస్తుంది ఐఐటి బాంబే వస్తుంది అని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. చాలా అంటే చాలా ఎగతాళి చేసేవాళ్ళు ఆ అమ్మాయిని. అవన్నీ కూడా బేర్ చేస్తూ చదువుకుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ టైంలో కొంతమంది డిమోటివేట్ అయిపోతారు, క్విట్ చేసేస్తారు, వదిలేస్తారు. అక్కడ ఈ అవమానాలు భరించలేక వదిలేస్తారు. కొంతమంది మాత్రమే వీటిని పాజిటివ్ గా తీసుకొని, అంటే అనుకోని రేపు మనం ఏందో చేసి చూపిద్దాం, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, వీడికి ఏం తెలుసు నా గురించి, వాడికి నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడి నేను ఏదైనా సరే సక్సెస్ అయి చూపిస్తా అని చెప్పి ఆ అమ్మాయి ఒకటే అనుకుని అదే విధంగా చదవడం మొదలు పెట్టింది. సెకండ్ ఇయర్ అయింది. సెకండ్ ఇయర్ లో కూడా హై లెవెల్లో చదువుకుంది. తనకి ఐఐఎస్సి బెంగళూరులో సీట్ వచ్చింది. ఐఐఎస్సి బెంగళూరులో ఫిజిక్స్ లో జాయిన్ అయింది, తను సీట్ వచ్చింది. ఇప్పుడు తను దాదాపు నాకు తెలిసి 3rd లేదా 4th ఇయర్ లో ఉంటుంది అనుకుంటా ప్రెసెంట్. ఎందుకంటే నేను ఆన్లైన్ లోకి వచ్చే ముందల ఇయరే తను నా స్టూడెంట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఐఐఎస్సి బెంగళూరులో సాధించింది. చాలా మంది పిల్లలు అంటున్నారు, ఇందాక కూడా ఒక అబ్బాయి అన్నాడు, ఒక స్టూడెంట్ నేను పేడ్ బ్యాచ్ లో, సార్ మా ఫ్రెండ్ అంటున్నాడు అనవసరంగా బీటెక్ ఐఐటీలు ఎన్ఐటీలు ఇందిరా నాన్న, చక్కగా ఏదో డిగ్రీ చేసుకుంటే అయిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటది అని చెప్పి సజెషన్ ఇస్తున్నాడు సార్. నాకు అది మంచిగా అనిపిస్తుంది సార్ అని అన్నాడు. ఎందుకు అనిపించింది మంచిగా? చాలా బాగా అనిపిస్తుంది. చెడిపోవడానికి కావాల్సిన దారులు ఏవైతే ఉన్నాయో చాలా ఉంటాయి, అవి చాలా ఈజీగా ఉంటాయి. చెడిపోవడానికి కావాల్సిన దారులు చాలా ఉంటాయి, అవి చాలా సునాయాసంగా ఉంటాయి. కానీ సక్సెస్ అవ్వడానికి దారి ఒకటే ఉంటది, కష్టపడి చదవాలి. దాంట్లో వెళ్ళడం చాలా కష్టం. ఒడిదొడుకులు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కుచ్చుకుంటాయి, పడాల్సి వస్తుంది, కింద పడాల్సి వస్తుంది. సో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ముందర పోతే సక్సెస్ ఉంటుంది. దానికి ఒకటే దారిగా, దానికి వేరే షార్ట్ కట్ లేదు. ఇక అట్లనే వెళ్ళాలి. కానీ చెడిపోవడానికి చాలా ఉన్నాయి. వాడు మరి నేను చెడగొట్టడానికి ఎన్నో రకాలుగా నేను ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు నీతోటి నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడు అరే ఏంద్రా ఈ బీటెక్ ఏంద్రా, ఇదంతా ఏంద్రా, ఐఐటీలు ఏంద్రా, ఎన్ఐటీలు ఏంద్రా, ఎంజాయ్ చేద్దాం పదరా అంటే, ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క మాట నువ్వు వింటున్నావు అంటే ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ స్టూడెంట్ ఏమన్నా నిజంగా బీటెక్ చేశాడు ఐఐటీలో బాంబేలో? ఒక ఐఐటి బాంబేలో బీటెక్ చేసిన స్టూడెంట్ వచ్చి, లేదా ఐఐటి బాంబేలో బీటెక్ చేసి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్ అయ్యి, లేదా తనే సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి దానికి సిఇఓ అయ్యి, ఎంటర్ప్రినర్షిప్ చేసి సిఇఓ అయ్యి పెద్ద కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ కి, నీలాంటి స్టూడెంట్స్ కి అందరూ కూడా జాబ్లు ఇచ్చి, అలాంటి సక్సెస్ఫుల్ అయిన ఒక క్యాండిడేట్ వచ్చి నీతోటి ఈ బీటెక్లు ఎందుకురా, ఈ ఐఐటీలు ఎన్ఐటీలు ఎందుకురా నాన్న, ఏదో ఒకటి చదువుకుంటే అయిపోయలేగా అని అన్నాడు అనుకో. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ కూడా అలాంటి మాట అన్నాడు అనుకో, నువ్వు నమ్ము, తనను ఫాలోగా. ఇప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నాడు, వాడు సెకండ్ ఇయర్ కూడా అయిపోలే. నీకు సలహా ఇచ్చిన స్టూడెంట్ గురించి చెప్తున్నా, ఎందుకురా అని అన్నాడు కదా. వాడు ఇంటర్వ్యూ కాలే, వాడు డిగ్రీ బీటెకే చదవలే, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలే, వాడు సక్సెసే కాలే లైఫ్ లో. వాడు ఏమవుతాడో వాడికే తెలియదు. వాడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ మాటలు అంటున్నాడంటే రేపు నిజంగా సక్సెస్ అవుతాడా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు లైఫ్ లో? నేను చెప్తున్నా, ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఐఐటికి
లేదా పెద్ద పెద్ద ఐఏఎంస్ కానీ ఐఏఎస్ రేపు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాళ్ళు కానీ, నేను ఇప్పుడు జై గురించి మాట్లాడితే పర్సంటేజ్ ఎట్లా ఉంటుందో చెప్తా. దాదాపుగా 99% స్టూడెంట్స్ అందరికి కూడా ఐఐటీలు రావు. కేవలం 1% స్టూడెంట్స్ కి మాత్రమే ఐఐటీలలో సీట్లు వస్తాయి. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ చుట్టుపక్కల సమాజంలో నువ్వు చూసే యూట్యూబ్ కానీ, నువ్వు చూసే ఇన్స్టాగ్రామ్ కానీ, నీ పక్కన కానీ, మీ ఇంటర్ కానీ, మీ ఇంటి ముందర కానీ, మొత్తం ఈ 99 మందితోటి నిండిపోయి ఉంటుంది ఈ సమాజం. ఈ ఒక్కడు ఉంటాడుగా, వీడిని గనపడ్డు. వీడు పోయి ఐఐటి బాంబేలోనో, ఐఐటి మద్రాసులోనో, లేకపోతే ఎన్ఐటి వరంగల్లోనో, ఎన్ఐటి ట్రిచిలోనో, లేకపోతే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగానో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. వీడు నీకు అసలు కనపడ్డు. వీడు అప్పుడప్పుడు టీవీలలోకి వచ్చి ఇంటర్వ్యూ, సక్సెస్ ఇంటర్వ్యూలు ఇచ్చి పోతా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పే సజెషన్స్ ఒక తీరుగా ఉంటాయి. వీడు అసలు సజెషన్ చెప్పడానికి కూడా రాడు. వాడు చాలా బిజీగా ఉంటాడు. వాడు సక్సెస్ అయిన పర్సన్. ఈ పక్కన ఉన్న వాళ్ళ వీళ్ళ మాటలు వింటావా, లేదా సక్సెస్ అయిన వాడి మాట వింటావా? నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు, నువ్వు పాడు కావడానికి, మనం దిగజారిపోవడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సక్సెస్ అవడం అంటే ఏందో, వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు నీకు సలహాలు ఇస్తా ఉంటారు. వాళ్ళ మాట వింటావా? విని డిమోటివేట్ అవుతావా? ఎంతో మంది ఇది ఆన్లైన్ లో జరుగుతుంది, ఆఫ్లైన్ లో జరుగుతుంది. చాలా మంది ఆఫ్లైన్ లో ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది టీచర్స్ కావచ్చు, చాలా మంది డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏముండదురా, వేస్ట్ రా. ఎందుకంటే తను సక్సెస్ కాలే. తన సక్సెస్ అంటే ఏంటో చూడలేదు కాబట్టి అయ్యే పాఠాలు చెప్తాడు. సక్సెస్ కావు, నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు, అంత సీన్ కాదు, అది చాలా కష్టం, నీకు కష్టమైంది, నువ్వు సాధించలేకపోయినావు. వాడు ట్రై చేస్తాడు, వాడు చేయని. వాళ్ళు ఎవరు కాకున్నాడో వాడి శక్తి అని ఎవరు తెలుసు? రేపు వాడు కష్టపడి వెళ్తాడు. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ లో అమ్మాయికి ఏం రాలే, బేసిక్సే రాలే మ్యాథ్స్ లో. ఐఏఎస్ బెంగళూరులో ఇప్పుడు ఫిజిక్స్ చదువుతుంది అమ్మాయి. అది ఏ పుట్టలో ఏ పాముంది ఎవరికి తెలుసు? వాడు ఫస్ట్ ఎందుకు మొక్కలో ఎత్తుంచేస్తున్నావు, వాడి వల్ల కాదని చెప్పి. ఈ ఆన్లైన్ లో కూడా చాలా మంది మోటివేటర్స్ ఉంటారు. పేరు మోటివేటర్ అని వస్తుంది, లాస్ట్ డిమోటివేట్ చేస్తూ ఉంటారు. చాలా మంది మోటివేట్ చేసే చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక 2-3% ఉంటే డిమోటివేట్ చేసే వాటిని మనకి ఎక్కువగా వినపడతా ఉంటాయి. పిల్లలు కొంతమంది ఆన్లైన్ లో కూడా ఇలాంటి డిమోటివేటర్స్ మాటలు వింటున్నారు. అట్లా కూడా డిమోటివేట్ అయ్యే పిల్లలు ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సక్సెస్ కావాలి అని అంటే చెవులు మూసుకోవాలి. ఎవరు చెప్పేది నువ్వు వినకూడదు. నీ గోల్ కి నీకు సపోర్ట్ చేసే మాటలు మాత్రమే వినుకుంటావు. పిచ్చోడి లాగా ఉండి అంతే. ఇక ఈ అనాలిసిస్ అనలైజ్ చేయడం ఇవన్నీ వదిలేసాయి. అయితదా, ఇగో మాకు తెలిసినోడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివాడు, వాడికే రాలేదు, జస్ట్ 5 నెలలే ఉంది, జస్ట్ సంవత్సరమే ఉంది, నీ వల్ల ఏమైతుంది, నీ వల్ల కాదు, నేను చెప్తున్నా కదా, శాపం ఇస్తున్నా అంటాడు. ఎవరైనా నువ్వు సక్సెస్ కావడానికి ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా? నీ పక్కన సమాజంలో, నీ బంధువులలో కానీ, మీ మిత్రులలో ఎవరైనా సరే నిన్ను సక్సెస్ అవ్వడానికి నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? మీ అమ్మ నాన్న తప్ప. వాడి మాటలు మనం ఎందుకు వినాలి? నీకు తెలుసు నేను కష్టపడే తత్వం నా దగ్గర ఉంది, నేను చేస్తానే, నీ దగ్గర సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు వాడి మాటలు వీడి మాటలు ఎందుకు వినాలి? నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, వర్క్ చేసుకుంటే వెళ్ళిపో, సక్సెస్ అదే వస్తుంది. రాలేదా, నో ప్రాబ్లం. నేను సక్సెస్ అవ్వడానికి కావాల్సినంత హార్డ్ వర్క్ చేశా, సక్సెస్ కావడానికి కావాల్సినంత హార్డ్ వర్క్ చేసిన, నేను శ్రమ చేసిన, వర్క్ చేసిన, ఫలితం తర్వాత చూద్దాం. బట్ ఆ శ్రమ చేసిన, వర్క్ చేసినప్పుడు నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసిన కదా, ఈ స్టెప్ లో కాకపోతే నెక్స్ట్ స్టెప్ లో కొడతా, బీటెక్ లో కాకపోతే ఎంటెక్ దగ్గర కొడతా, లేదా బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ లో బాగా చదువుతా, స్కిల్స్ నేర్చుకుంటా, దాని తర్వాత జాబ్ కొట్టే టైంలో నేనేందో చూపిస్తా. నువ్వు ఏది చేయాలన్నా ఫస్ట్ చదవాలి కదా, హార్డ్ వర్క్ చేయాలి కదా. సో ఎప్పుడైనా సరే నువ్వు డిమోటివేట్ అయినావంటే అది ఫస్ట్ నీకు బ్యాక్ స్టెప్ అంటే అదే, నీ లైఫ్ లో బ్యాక్ స్టెప్ అంటే అది అక్కడ స్టార్ట్ అయినట్టు. నువ్వేం చేయాలో నీకు కరెక్ట్ క్లారిటీ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నువ్వు డిమోటివేట్ అవుతున్నావు అంటే నువ్వు ఎప్పుడైనా లైఫ్ లో డిమోటివేట్ అవుతావు. సో అలా డిమోటివేట్ అవ్వకుండా పోవాలంటే ఇక సక్సెస్ అయ్యే వాళ్ళే ఉండరు అసలు ప్రపంచంలో. ఎందుకంటే చెప్పా 99% డిమోటివేటర్స్ ఉంటారు, నీ చుట్టుపక్కల 1% మాత్రమే సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటారు. నిన్ను మోటివేట్ చేయడానికి వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. వాడి పనిలో వాడు ఉంటాడు, వాడు వచ్చి నీకు మోటివేషన్ ఇవ్వడు. కానీ అరే మన వల్ల కాదు, లేరా వదిలేరా, సినిమా కూడా ఉందా, ఇట్లా పిలుస్తూనే ఎక్కువ మంది ఉంటారు. మన బంధువులలో కానీ చుట్టాలలో కానీ ఇలా డిమోట్ చేసే వాళ్ళే ఉంటారు. అదే 4 years చదివి వాడి వల్లే కాలేదు, వీడి వల్ల ఏమైంది, ఈ 10th క్లాస్ లో అసలు మార్కులు రావాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మార్కులు లేవు. ఏమో వాడు లాస్ట్ 1 year లో చదివి, లాస్ట్ 6 months లో చదివి వాడి తెలివి వచ్చింది, వాడికి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, చదవాలని చెప్పి కఠినంగా చదువుతున్నాడు. మేబీ రేపు ఐఐటీలో రాకపోతే ఎన్ఐటీలో వస్తుందేమో, ఎన్ఐటీలో రాకపోతే ఎంసెట్ లో బెస్ట్ ర్యాంక్ ఏమైనా సాధిస్తాడేమో, బిట్ సైడ్ లో ఏమైనా వస్తుందేమో. వాడిని చేసుకొని, వాడి వర్క్ వాడిని చేసుకొని రాదు. వద్దు, వాడు దాంట్లో పోయి ఏళ్ళు పెడతా, వాడిని డిమోటివేట్ చేస్తా అంతే. నేను గానే సక్సెస్, వాడిని కూడా కానియను. వాడైతే ఎట్లా మళ్ళీ, వాంబు వాడు సక్సెస్ అయితే నేను తట్టుకోలేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి నువ్వు అట్లాంటి వాళ్ళ మాటలు వినొద్దు, నమ్మొద్దు, అవసరం లేదు. సార్ మరి నేను ఆఫ్లైన్ లో ఉంటే సక్సెస్ అవుతానా, ఆన్లైన్ లో ఉంటే సక్సెస్ అవుతానా అంటే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక 2 things ఉన్నాయి, కాయిన్ కి 2 sides. ఎట్లానో నువ్వు ఆఫ్లైన్ లో పోయినావు, కాలేజ్కి పోయినావు, ఇక్కడ అందరు బెస్ట్ టీచర్సే ఉన్నారా? ఇక్కడ అందరు బెస్ట్ టీచర్సే ఉన్నారా ఆఫ్లైన్ లో? మరి ఆఫ్లైన్ లో అందరు బెస్ట్ టీచర్సే ఉన్నారా? సార్ నువ్వు ఆన్లైన్ లో ఉంటున్నావు, ఆన్లైన్ లో కూడా అందరు బెస్ట్ టీచర్సే ఉన్నారా? ఆన్లైన్ లో అందరు బెస్ట్ టీచర్సే ఉన్నారా? కాదు.
ఆఫ్లైన్ లో టాప్ టీచర్స్ అంటే ఇప్పుడు తెలియగల వాళ్ళు ఉంటారు, అంతగానో తెలివిగా ఎడ్యుకేషన్ లో అంతగానో తెలివి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇద్దరు ఒకటే ప్రొఫెషన్ చేయొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఉంటారండి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకటికేమో 10 కోట్లు ఉంటుంది శాలరీ, ఒకటికేమో ₹1,00,000 ఉంటుంది శాలరీ. మరి ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోలే కదా, మరి ఇద్దరు టాలెంట్ ఒకటి కాదు కదా. అట్లనే ప్రతి ప్రొఫెషన్ లో కూడా హై లెవెల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, అదే ప్రొఫెషన్ లో నడిపిద్దామని అనుకుంటా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో లెక్చరర్స్ లో హై లెవెల్ లో ఉండే వాళ్ళు ఉంటారు, లో లెవెల్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఒక కాలేజ్ లో అందరూ హై లెవెల్ లో ఉండే వాళ్ళే ఉన్నారు. ఒక ముగ్గురు హై లెవెల్ లో ఉండే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు కొద్దిగా లో లెవెల్ లో ఉండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కాలేజ్ తీసుకునేటప్పుడే కొంచెం ప్యాకేజీలు ఎక్కువ ఇచ్చి ర్యాంకులు రావడానికి ఒక 2 బ్యాచ్లు చెప్పడానికి టాప్ ఫ్యాకల్టీ తీసుకుంటది, మిగతా వాళ్ళని మామూలు తీసుకుంటది. ఇక్కడ ఆన్లైన్ లో కూడా అంతే, ఆన్లైన్ లో కూడా అంతే. ఎవరైనా కానీ డబ్బులు సంపాదించడానికే కదా. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఆన్లైన్ లో ఒక ముగ్గురిని గట్టోలని తెచ్చుకుంటారు, తెచ్చుకున్నారు. దాని తర్వాత ఎవరైతే వీళ్ళకి ఎక్స్ట్రా అవసరం పడతారో వాళ్ళందరినీ మామూలుగా తెచ్చుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అందరు బాగా సబ్జెక్ట్ ఉన్నోళ్ళే ఉన్నారు కదా. అసలు ఆన్లైన్ లో కొంతమందికి మనం జే ఎగ్జామ్ పెడితే, మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ ఉన్నారు కదా, ముగ్గురిని కూర్చోబెట్టి వీళ్ళు ముగ్గురికి ఎన్టీఏ ఇచ్చిన ఒక పేపర్ ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే పాస్ గారు వాళ్ళు. మ్యాథ్స్ లో ఈయన పాస్ గారు, ఫిజిక్స్ లో ఆయన పాస్ గారు, కెమిస్ట్రీలో ఈయన పాస్ గారు. అట్లాంటి వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. మేము జేఈ మెయిన్స్ చెప్తున్నాం, అడ్వాన్స్ చెప్తున్నాం అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు అన్ని ప్లాట్ఫామ్లలో. ఇదో అదే కాదు, అన్నిట్లలో ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. అట్లా ఇక్కడ కూడా ఆఫ్లైన్ లో కొంచెం లో లెవెల్ ఉన్న ఫ్యాకల్టీకి మనం ఎగ్జామ్ పెడితే వాళ్ళు కూడా పాస్ కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడ వీళ్ళకి కూడా తెలుసు. అంటే రెండిట్లలో కూడా ఇక్కడ టాప్ ఉంటారు, ఇక్కడ లో లెవెల్ ఉంటారు. లేదా ఇక్కడ టాప్ ఉంటారు సార్, నేను చూశాను ఇక ఆర్గనైజేషన్ లో టాప్ లెవెల్ లో చెప్పేటోళ్ళు ఉన్నారు, బట్ ఇక్కడ లేదు సార్ ఆఫ్లైన్ లో, మా కాలేజీలో సరిగ్గా చెప్పట్లేదు సార్. అంటే ఈ సిస్టమ్ అందరూ అట్లా లేదురా. ఇక్కడ టాప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లో లెవెల్ లో ఉన్నారు. ఇక్కడ కూడా టాప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లో లెవెల్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ నీకు ఎవరు చెప్తున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఎవరి దగ్గర ఎడ్యుకేషన్ పొందుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు కాకపోతే ఇక్కడ మనకి ఆన్లైన్ వల్ల ఫెచ్చింగ్ ఏంటంటే, ఒక ఆఫ్లైన్ కాలేజ్కి వెళ్ళినావు, నీకు ఒక టీచర్ చెప్తున్నాడు, మ్యాథ్స్ చెప్తున్నాడు, ఒక ఆయన ఫిజిక్స్ చెప్తున్నాడు, కెమిస్ట్రీ చెప్తున్నాడు. నీకు కెమిస్ట్రీ సూపర్ గా అర్థమవుతుంది, మీ సార్ చెప్తున్నాడు కాలేజ్లో, ఎక్సలెంట్, బా హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్, మీలాగా ఎవరు చెప్పలేరు. ఫిజిక్స్ సార్ మీరైతే కుమ్మేస్తున్నారు సార్, ఎక్సలెంట్. కానీ మ్యాథ్స్ సార్ తోటి ప్రాబ్లం ఉంది, మ్యాథ్స్ సార్ చెప్పేది ఏం అర్థం కావట్లే. మరి మ్యాథ్స్ సార్ని మార్చామని చెప్పి మనం కాలేజీని అడిగితే ఎన్నిసార్లు అడిగినా కానీ మారుస్తారా? అంత ఈజీగా అంత మధ్యలో ఒక టీచర్ని తీసేయరు కదా. నెక్స్ట్ ఇయర్ చూద్దామని, తర్వాత చూద్దామని చెప్పి ఉంటుంది. ఎప్పుడో ఒకటి మారుస్తే వచ్చే టీచర్ కూడా బెస్ట్ టీచర్ ఉండొచ్చా? చెప్పలేం. కానీ ఆన్లైన్ లో ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాడు. మ్యాథ్స్ టీచర్ బాగా చెప్పట్లే, ఫిజిక్స్ బాగా చెప్పట్లే, కెమిస్ట్రీ బాగా చెప్తున్నాడు అనుకోండి, వెంటనే ఆన్లైన్ లో ఈయన మార్చేసి ఇంకొక బ్యాచ్ తీసుకొని ఫిజిక్స్ బాగున్న దగ్గరికి వెళ్ళొచ్చు, మ్యాథ్స్ తీసేసి ఇంకొక దగ్గర మ్యాథ్స్ బాగున్న దగ్గర వెళ్ళొచ్చు. ఇక్కడ ఛాన్స్ ఉంది, కనీసం మనం టీచర్ ని మార్చుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ అసలు లేదు, ఆ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోలేం కదా. మేబీ నీకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, మిగతా వాళ్ళందరికీ మ్యాథ్స్ అర్థం అవుతుంది ఆయన చెప్పేది, నీకు అర్థం కాకపోవచ్చు. నీ వేలు ఆయన చెప్పట్లేదు, నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, అట్లా చెప్పలేకపోతాడేమో. ఒక 15 మందికి అర్థం కావట్లేదు, ఒక 30 మందికి అర్థమవుతుందేమో, తీసేయకపోవచ్చు. మరి నీకు మాత్రం లాసే కదా. బట్ ఆన్లైన్ అట్లా కాదు కదా. ఆన్లైన్ ఏం చేస్తాం, మన టీచర్స్ మార్చు. ఎందుకంటే బ్యాచ్లు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ పోయి 1 lakh కట్టినావు అనుకో, ₹1,00,000 కట్టినావు అనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది, ₹1000, ₹2000 ఉంటుంది. ఈ టీచర్ కి సరే కెమిస్ట్రీ బాగా చెప్పేదంటే జాయిన్ అయినా, ఫిజిక్స్ మ్యాథ్స్ బాగా చెప్పలేదు అనుకో, ఇంకో దగ్గర మ్యాథ్స్ బాగా చెప్తున్నారు, ఇంకో దగ్గర కెమిస్ట్రీ బాగా చెప్తే ఆయనకో 2000 సంవత్సరం మొత్తం చెప్తారు. మీకు ముగ్గురు బెస్ట్ మ్యాథ్స్, బెస్ట్ ఫిజిక్స్, బెస్ట్ కెమిస్ట్రీ దొరికింది కదా. సో ఆన్లైన్ లో ఏంటంటే మీరు టీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నీ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది, నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ టీచర్ ని నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది, బట్ ఇక్కడ ఛాన్స్ లేదు. మేబీ ఈ ముగ్గురు బెస్ట్ టీచర్స్ టాప్ దాంట్లో ఉండొచ్చు, మనం అక్కడ పోవడానికి 2 సంవత్సరాలు ట్రై చేయడమే సరిపోద్ది. మేబీ మనం ఈ టాప్ బ్యాచ్ లో పోలేకపోవచ్చు. బట్ ఇక్కడ అట్లా కాదు, జస్ట్ అమౌంట్ పెట్టి 2000, 3000 పెడితే ఇందులో మనం తీసుకురావచ్చు. ఇంత ముందులాగా లేదు కదా. ఆన్లైన్ ఇంత ముందు 30,000, 40,000 ఒక్కొక్క బ్యాచ్ కి 30,000-40,000 తీసుకో ఉండే అమౌంట్. బట్ ఇప్పుడు అట్లా లేదే, చాలా తక్కువ అమౌంట్లు ఉంటున్నాయి కదా, ఈజీ. మరి ఆ సార్ చెప్పే టైంలో నేను అవైలబుల్ ఉన్నాను, అన్ని రికార్డ్ అయితే నువ్వు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. సో రెండిట్లో టాప్ లెవెల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, రెండిట్లో సబ్జెక్ట్ కూడా రాని వాళ్ళు, లో లెవెల్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎగ్జామ్ పెడితే వాళ్ళే పాస్ కాదు, పిల్లల్ని పాస్ చేస్తారు, అట్లా కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రొఫెషనల్ గా వెళ్ళాలి కదా అని చెప్పి ఇప్పుడే ట్రైనింగ్ తీసుకోవడమో, కొత్తగా స్టార్ట్ చేయడమో ఇట్లా కూడా ఉన్నారు. ఎవరైనా బాధపడొచ్చు. ఇప్పుడు మేము కూడా స్టార్టింగ్ లో ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళం ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరు స్టేట్ అదే లెవెల్ వచ్చి ఉండొచ్చు. మేబీ నేను ఐఐటీలో చదువుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు ఐఐటీ లెవెల్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి మేబీ నేను స్టార్టింగ్ నుంచి వచ్చి ఉండొచ్చు. అందరూ ఎట్లానే రావాలంటే ఏముంది, కొంతమంది చిన్నగా అంచెలంచెలు ఎదుర్కొంటే హై లెవెల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. జైలుగా చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ జూనియర్ లెక్చర్ వాళ్ళు క్లాసులు చెప్పరు, ఫస్ట్ కూర్చొని ఒక 2-3 సంవత్సరాలు మొత్తం సబ్జెక్టే నేర్చుకుంటారు. నేర్చుకుని తర్వాత టీచర్ అవుతారు. టీచర్ అయినప్పుడు ఆ టీచర్ గా ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు పట్టొచ్చు. ఒకరికి ఎమ్మటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒకరికి కొంచెం టైం పడుతుంది. అట్లా అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత నువ్వు బెస్ట్ టీచర్ కావచ్చు. బట్ అయ్యేదాకా నువ్వు ఎంతమందికి అయితే బ్యాచెస్ కి చెప్పావో వాళ్ళందరికీ కూడా నీ బెస్ట్ ఇవ్వలేకపోయావు కదా. సో ఆ పిల్లగాడికి, ఆ స్టూడెంట్ కూడా అన్యాయం జరిగినట్లే కదా. అది ఆన్లైన్ లో జరుగుతుంది, ఆఫ్లైన్ లో కూడా జరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా నెగిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఏంటంటే నీకు డిస్కరేజ్మెంట్ అనేది తక్కువ జరుగుతుంది. నువ్వు ఒక స్టూడెంట్ తోటి కంపేర్ చేసుకుని, అయ్యో నాకంటే ముందర వెళ్ళిపోతున్నాడే, అయ్యో వాడు హై లెవెల్లో ఉన్నాడే నాకు రాదేమో
నేను ఆ లెవెల్లో చేయలేకపోతున్నాను అనేది లేకుండా నీ మీద నీకు నమ్మకంతో కనుక ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా చదువుకోవచ్చు, ఒకరితోటి కంపారిజన్ లేకుండా చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టైమింగ్ కూడా మీకు రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ లో క్లాసులు మిస్ అవ్వడం అనేది ఉండదు, సబ్జెక్ట్ మిస్ అవ్వడం అనేది ఉండదు, కాన్సెప్ట్ మిస్ అవ్వడం అనేది ఉండదు. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు రిపీట్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను కొన్ని కాలేజెస్ లో, పెద్ద పెద్ద కాలేజెస్ లో టాప్ లెవెల్లో చెప్పొచ్చిన. నేను చెన్నైలో చేసా, బెంగళూరులో చేసా, ఢిల్లీలో కూడా చేసి వచ్చిన. అక్కడ 3 లక్షలు 3.5 లక్షలు కూడా ఫీజులు కట్టారు సంవత్సరానికి. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చెప్తున్నా కదా, ఆన్లైన్ లో చెప్తున్నా కదా, అంటే మీకు ఆన్లైన్ లో కూడా బెస్ట్ టీచర్స్ ఉన్నారుగా. కాబట్టి మీరు వెతుక్కోవాలి, ఎక్కడ మ్యాథ్స్ చెప్పే టీచర్ ఎక్కడ బాగా చెప్తున్నాడు, కెమిస్ట్రీ ఎక్కడ, మన ఫిజిక్స్ ఎక్కడ, ఇట్లా వెతుక్కోవాలి. ఏ టీచర్ అయితే బాగా చెప్తున్నాడో ఆ టీచర్ దగ్గర ఒకవేళ మీరు కరెక్ట్ గా కోచింగ్ తీసుకుంటే అద్భుతాలు చేసి చూపించచ్చు. మీరు ఇంట్లో కూర్చుంటారు, టీచర్ కి మీరెవరో తెలియదు. ఇప్పుడు మొన్న మేము వార్ 2.0 కానీ లేదా వార్ సిరీస్ కానీ అచీవర్స్ కానీ లాస్ట్ 1 ఇయర్ మొత్తం చెప్పినప్పుడు, ఈసారి మనం ఒకసారి ట్రావెల్ చేద్దాం, పిల్లల్ని పేరెంట్స్ కలుద్దామని చెప్పి వెళ్ళిపోయినప్పుడు నేను కొన్ని వందల మందిని చూసి అక్కడ పేరెంట్స్ ని, పిల్లల్ని, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు, మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు, సార్ ఆన్లైన్ లో మీ క్లాసులు విని మేము తెచ్చుకున్నాం సార్ అని చెప్పి. చాలా అందరూ రారు కదా, కొంతమంది యాక్సెసిబుల్ ఉన్న వాళ్ళు ఆ రోజులో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు. అట్లనే వందల మంది వచ్చారు. సో ఎంతో మందికి ఇది లాభం జరుగుతుంది, ఆన్లైన్ ద్వారాగా లాభం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారాగా బెస్ట్ టీచర్స్, మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ లో అందరు బెస్ట్ అని నేను చెప్పట్లే, ఆన్లైన్ లో బెస్ట్ టీచర్స్ ఉన్నారు. మీరు ఆ బెస్ట్ టీచర్స్ ని వెతుక్కొని కరెక్ట్ గా వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటే 100% మీరు NIT-లకి IIT-లకి ఈజీగా వెళ్ళగలుగుతారు. మేబీ మీరు ఇక్కడ 2 లక్షలు కట్టి జాయిన్ అయినా, ఇక్కడ మేబీ ఫ్రీగా యూట్యూబ్ లో క్లాసులు వింటున్నా గానీ, జస్ట్ పేర్ బ్యాచ్ లో 2,000, 3,000, 4,000 కట్టినా గానీ, ఇక్కడ బుక్స్ కే 8,000, 10,000 తీసుకుంటారు. ఇక్కడ 3-4 వేలకు కూడా వీళ్ళకంటే 10 రెట్లు మంచి కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఆన్లైన్ లో బెస్ట్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ నువ్వు కోరుకున్నా కానీ బెస్ట్ టీచర్స్ దగ్గర ఎడ్యుకేషన్ పొందాలంటే కష్టం. కానీ ఇక్కడ జస్ట్ కొంత అమౌంట్ కట్టినా లేదా యూట్యూబ్ లో జస్ట్ డాటా, మొబైల్లో డాటా వేసుకున్న యూట్యూబ్ లో కూడా బెస్ట్ టీచర్స్ దొరుకుతారు. కానీ ఏది ఏమైనా సరే సీరియస్నెస్ అనేది స్టూడెంట్ దగ్గర ఉంటే మాత్రమే ఇది సాధ్యమైంది. ఆ డెడికేషన్ లెవెల్ అనేది స్టూడెంట్ దగ్గర ఉంటే మాత్రమే ఇది సాధ్యమైంది. నేను 3 లక్షలు కట్టినా అని చెప్పి నేను టాప్ బ్యాచ్ లో కూర్చోబెట్టినా కానీ, నేను 3 లక్షలు కట్టినా టాప్ బ్యాచ్ లో కూర్చున్నా కాబట్టి నాకు వెంటనే ర్యాంక్ వచ్చేయాలంటే, IIT బాంబేకి వెళ్ళిపోవాలి, మద్రాస్కి వెళ్ళిపోవాలంటే రాదు. నువ్వు కష్టపడి చదివితేనే వస్తుంది. ఇక నేను అమౌంట్ కట్టలేదు కాబట్టి, నేను అమౌంట్ కట్టలేదు, ఫ్రీగా చదువుతున్నా, లేకపోతే 2,000, 3,000 కట్టినా, వాడు 3 లక్షలు కట్టిన కాబట్టి వాడికి బాగా వస్తుంది, నేను 3,000 కట్టినా, 4,000 కట్టినా, లేదా ఫ్రీగా చదువుకుంటాను కాబట్టి నాకు రాదంటే అట్లా కాదు. వీళ్ళని మించి కూడా నీకు మంచి మంచి పర్సెంటేజ్ ర్యాంకులు కూడా వస్తాయి, ఇక్కడ వస్తాయి. వి హావ్ ప్రూవ్డ్. కొన్ని వందల మంది ఆన్లైన్ లో ఫ్రీగా కూడా క్లాసులు విన్న వాళ్ళు మంచి మంచి పర్సెంటేజ్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకొక విషయం, ఇప్పుడు కొత్తగా ఏంటంటే బిజినెస్ లో 7th క్లాస్ నుంచే ఫౌండేషన్, 7th, 8th, 9th, 10th 4 సంవత్సరాలు అక్కడ ఫౌండేషన్. అబ్బో ఫౌండేషన్ చదవకపోతే మీకు ఇక్కడ 11th క్లాస్ 12th క్లాస్ లో ప్రాబ్లం అయింది, మీకు IIT రాదు, నీట్ రాదు, MBBS కాలేరు మీరు, లేదా ఒక IIT లో ఇంజనీర్ కాలేరు అని చెప్పి ఈ 7th క్లాస్ నుంచే మొదలు పెడుతున్నారు. ఓకే, దట్ ఈస్ గుడ్. చిన్నపిల్లలకే నువ్వు ఎడ్యుకేషన్ పెడుతున్నావు, ఒక రేంజ్ లో ఇస్తున్నావు కాబట్టి దట్ ఈస్ గుడ్. ఓకే, బట్ అందరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు, పిల్లలందరూ కూడా రిసీవ్ చేసుకోలేరు. మేబీ 1 or 2 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రిసీవ్ చేసుకోగలిగే స్టేజ్ లో ఉండొచ్చు. బట్ ఇక్కడ ఫౌండేషన్ అని పేరు పెట్టినంత మాత్రాన చెప్పే టీచర్స్ కూడా నిజంగా ఫౌండేషన్ చెప్పే అంత నాలెడ్జ్ ఉందా, ఆ రేంజ్ లో వాళ్ళు టీచ్ చేయగలుగుతారా? మరి అక్కడ ఆ రేంజ్ లో చెప్పాలి కదా. ఫౌండేషన్ అని స్కూల్ మీద పేరు పెట్టుకున్నంత మాత్రాన అక్కడ కంపల్సరీగా ఫౌండేషన్ లెవెల్లో చెప్తారని కాదు కదా. పేరు పెట్టారు, చెప్పే టీచర్స్ నిజంగా అక్కడ చెప్తున్నారా లేదా తెలియదు కదా. ఎందుకు ఇట్లా అంటున్నారు సార్ అంటే, నేను ఇంటర్మీడియట్ చెప్పేటప్పుడు ఫౌండేషన్ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు కట్టి అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా బేసిక్ లేని వాళ్ళని వందల మందిని చూసిన నేను. ఏ స్కూల్ రా అంటే స్కూల్ పేరు చెప్తే టాప్ స్కూల్ అది, ఫౌండేషన్ హై లెవెల్లో చెప్పే స్కూల్, కానీ వాడికి బేసిక్స్ రావు. ఏంద్రా అంటే మాకేం చెప్పలేదు సార్, అక్కడ ఎంతే చెప్పారు అంతే. సో ఒక హై లెవెల్లో స్కూల్ చదువుకున్నంత మాత్రం నీకు వస్తుందని కాదు, ఆ టైటిల్ లో ఫౌండేషన్ ఉన్నంత మాత్రం నీకు వస్తుందని కాదు. సో మీరు ఒక ప్రాపర్ టీచర్ చేతిలో పడ్డారా లేదా, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఒక ప్రాపర్ టీచర్ ఫేస్ లో పడ్డారా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే నేను 7th క్లాస్ నుంచి నేను IIT ఫౌండేషన్ తీసుకోలేదు, 9th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్ తీసుకోలేదు కాబట్టి నాకు IIT రాదా సార్? అది కరెక్ట్ కాదు. మేబీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పిల్లలు వాళ్ళకి వస్తుందేమో. ఇప్పుడు నేను చాలా మంది ఆన్లైన్ లో డిబేట్ చేసే వాళ్ళని కూడా చూసా. మేబీ వాళ్ళు అలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేసి ఉండకపోవచ్చు. ఎలాంటి పిల్లల్ని సార్? మేబీ వాళ్ళు 9th, 10th లో ఫౌండేషన్ తీసుకొని ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హైలైన్ చదువుకున్న పిల్లల గురించే వాళ్ళ పిల్లల్ని మాత్రమే వాళ్ళు చూసుంటారు, వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి అదే నిజం అనిపిస్తుంది. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా సరిగ్గా చదవకుండా, మళ్ళీ చెప్పే జాగ్రత్తగా వినండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ IIT అని జాయిన్ అవుతాడు, వాడికి ఇంటర్ లో IIT అంటే అసలు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఇయర్ లో వాడికి అసలైన జ్ఞానం అనేది సెకండ్ ఇయర్ లో వస్తుంది. అచ్చా IITయా, IIT కోసం ఇంత చదవాలా, ఈ రేంజ్ లో లోతుకు వెళ్ళి డీప్ గా చదవాలని చెప్పి వాడు సెకండ్ ఇయర్ లో అర్థమైంది. వాడు సెకండ్ ఇయర్ నుంచి సీరియస్ గా చదవడం మొదలు పెడతాడు. సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడే ఆగస్టు, జూన్, జూలైలో మామూలుగానే నడుస్తుంది. జూన్, జూలై, ఆగస్ట్ సబ్జెక్ట్ ఎప్పుడైతే లోతుకు పెరుగుతూ ఉంటుందో అప్పుడు వాడికి అర్థమైంది. ఇప్పుడు ఈ టైంలో ఆగస్టులో మేలుకొని కూడా జనవరి ఎగ్జామ్ లో 99% తెచ్చుకున్న పిల్లలు కోకోళ్ళు ఉన్నారు. మేబీ
కొంతమంది మాట్లాడే మాటలు నేను అమాయకంగా అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు, ఇలాంటి స్టూడెంట్స్ ని వాళ్ళు ఫేస్ చేసి ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఫౌండేషన్ తీసుకోకుండా ఏమైపోతుంది ఐఐటి అంటే. ఐఐటీలలో సీట్లు వచ్చిన వాళ్ళందరూ ఫౌండేషన్ తీసుకున్న మరి ఏమైనా డాటా ఉందా నీ దగ్గర? ఐఐటీలో ఫౌండేషన్ స్కూల్ నుంచి తీసుకున్న వాళ్ళు ఐఐటీకి పోయారా? డాటా ఉందా? నేను ఐఐటీలో చదువుకొని వచ్చినా, నాకు బుచ్చడమని తెలుసు. కోచింగ్ తీసుకోకుండా కూడా ఐఐటీకి పోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా పోయారు? వితౌట్ రిజర్వేషన్ చెప్తున్నా, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నీకు తెలవనంత మాత్రాన అదే ప్రపంచం కాదు కదా. అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇలా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఒకటే చెప్తున్నా, నీ దగ్గర ఎంత సమయం ఉందనేది పక్కకు పెడితే, నీ దగ్గర 2 years ఉండొచ్చు, నీ దగ్గర 1 year ఉండొచ్చు, 5 months 6 months ఉండొచ్చు. బట్ ఈ ఉన్న టైంని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఈ ఉన్న టైంలో మీరు ఏ రేంజ్ లో వర్కౌట్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనే దానిపైనే నీ ర్యాంక్, నీ భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంటది. చదువు మాత్రమే ఫైనల్ సార్, చదువు చదవకపోతే ఐఐటీలలో సీట్ రాకపోతే నా లైఫ్ ఉండదా సార్ అంటే ఉంటది. ఎందుకు ఉండదు? అసలు చదువు రాని ఎంతమంది హై లెవెల్ లో బతకట్లేదు, ఉంటది. కానీ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినావు? ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో నేను బెస్ట్ ప్లేస్ లో ఉండాలని వచ్చినావు. నేను ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో జాబులు చేసే దాంట్లో బెస్ట్ ప్లేస్ లో ఉండాలని వచ్చినావు. ఒకవేళ నువ్వు ఈ దారిలో వెళ్దామని అనుకుంటే, నేను మనం బిలో పావర్టీ లైన్ అనుకోండి. నేను బతికిన జీవితం చిన్నప్పుడు బిలో పావర్టీ లైన్. నేను ఒకటే అనుకున్నా, మనం బిజినెస్లు చేయలేము, మనం అద్భుతాలు సృష్టించలేము, మనకున్న పరిస్థితులకి మనం ఒక చక్కటి జాబ్ లో జాయిన్ కావాలి, అంతే. అది నా లైఫ్ ని చేంజ్ చేస్తుందని నేను నమ్మిన. ఒక చక్కటి జాబ్ లో నేను జాయిన్ అయితే నాకు శాలరీ వస్తే నెలకి ఈ చికాకులన్నీ పోతాయి, మేము కొద్దిగా బాగుపడతా అని చెప్పి, నా ఫ్యామిలీ బాగుపడతా నాకు అనిపించింది. జాబ్ చేయాలంటే నేను చదివితేనే నా వల్ల అవుతుంది. ఇక నేను అద్భుతాలు చేసి డబ్బులు సాధించాలంటే మన వల్ల కాదు. కాబట్టి నేను చదువుని మాత్రమే నమ్ముకున్నా. నాది ఒకటే గోల్, నేను బాగా చదవాలి, ఒక బెస్ట్ జాబులు సాధించాలి. నేను ఒకదానికి ట్రై చేసిన, అది రాలే, ఇంకో దానికి ట్రై చేసిన, అది రాలి, ఇంకో దానికి ట్రై చేసిన. అట్లా కొన్నిటికి మనం ట్రై చేస్తాం, సక్సెస్ అవుతాం, ఒకదానికి ఫెయిల్ అవుతాం. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు పోయినా, ఫస్ట్ ఎగ్జామ్ అయినా అది రాసిన, సక్సెస్ అయినా, వదిలిపెట్టి మళ్ళీ వచ్చిన, అది నాకు నచ్చల. 1.5 years జాబ్ చేసి వచ్చిన, రిటర్న్ వచ్చిన. తర్వాత ఇంకో దానికి ట్రై చేసిన, ఐఐటికి వచ్చింది. దాని తర్వాత ఇంకో దానికి ట్రై చేసిన, రాలే. దాని తర్వాత ఇంకో దానికి ట్రై చేసిన, వచ్చింది. అంటే నేను చదివిన చదువు కంపల్సరిగా నన్ను ఎక్కడో ఒక దగ్గర హై లెవెల్లో నిలబెడతాదన్న నమ్మకం ఉంది, కాబట్టి నేను గట్టిగా చదువుకున్నా. ఇంటర్ కానీ ఫస్ట్ కానించి హై లెవెల్లో చదువుకున్నా. ఆ ఇంట్రెస్ట్ నాకు స్టార్టింగ్ నుంచే ఉంది. ఉంటే కంపల్సరిగా నువ్వు హై లెవెల్కి వెళ్తావు. సో మన జీవితాలు మారాలి అని అంటే కంపల్సరిగా ఈ రూట్ లో వెళ్తే, కంపల్సరిగా అంటే బిజినెస్ చేయాలంటే పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉండాలి. బిజినెస్ ఏం చేయకుండానే డబ్బులు సంపాదించాలంటే జాబే కదా. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేజర్ జాబే కదా. అందరు బిజినెస్ చేయలేరు కదా, కొంతమంది చేస్తారు, ఆ ఫీల్డ్కి పోయే వాళ్ళు ఉంటారు. కానీ జాబ్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా బెస్ట్ జాబ్ చేయాలని కోరుకుంటారు కదా. ఒక బెస్ట్ జాబ్ చేయాలంటే నువ్వు బెస్ట్ కాలేజ్లోకి వెళ్ళాలి, బెస్ట్ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. అప్పుడే కదా రిక్రూటర్ వచ్చి అక్కడి నుంచి తీసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది డిబేట్ చేస్తారు దీని మీద. సార్ ఐఐటీలలోనే తెలియగలరు రా సార్, మా ఊరు సార్ పల్లెటూరు, పక్కన ఒక చిన్న కాలేజ్ ఉంది సార్, బీటెక్ కాలేజ్, పొలాలలో ఉంటది. ఆ కాలేజీలో కూడా రత్నాలు ఉన్నారు సార్, రత్నాలు వజ్రాలు ఉన్నారు సార్, మంచి చదివే పిల్లలు సార్ వాళ్ళు. నిజమే, నిజమే, కరెక్టే. ఇది నీకు తెలుసు, నీకు తెలుసు. అది ఎక్కడో కూర్చున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈ కాలేజ్ అసలు ఇక్కడ ఉందని కూడా వాడికి తెలియదు. అక్కడ ఉన్న మైక్రోసాఫ్ట్ వాళ్ళకి అసలు ఈ ఊర్లో ఉందని తెలియదు, ఈ ఊర్లో కాలేజ్ ఉందని కూడా తెలియదు. వాడు ₹1 కోటి ప్యాకేజ్ ఇద్దామని చెప్పి బయలుదేరిండు. ఒక 100 మందికి ₹1 కోటి ఇస్తా, 50 లక్షలు ఇస్తా, 70 లక్షలు ఇస్తాను బయలుదేరిండు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? ప్రపంచం దేశం మొత్తం తిరగలేడు కదా, ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ చూస్తాడు దేశంలో, మన భారతదేశంలో తెలివిగల పిల్లలంతా ఎక్కడున్నారు అని చూస్తాడు. ఒకటే సమాధానం, ఇంజనీర్స్ కావాలి కదా తనకి. బెస్ట్ ఇంజనీర్స్ అంతా ఎక్కడ ఉన్నారు? ఐఐటీలలో ఉంటారు. కాబట్టి తను ఎక్కడికి పోతాడు? ఫస్ట్ ఐఐటీకి పోతాడు. మీ ఊరికి వచ్చి అంత సెర్చ్ చేసేంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు నువ్వు వాదిస్తున్నావు, మా కాలేజ్ మా దగ్గర ఇక్కడ బాగుంటుంది సార్, ఫుల్ గా టాలెంటెడ్ ఉన్నారు సార్ అంటే ఎవరికి తెలుస్తుంది? అది నువ్వు బయట ప్రపంచానికి నువ్వు తెలవాలి కదా, ఎట్లా తెలుస్తావు? అట్లాంటి కాలేజెస్ బొచ్చెడు ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాలు బొచ్చెడు మంది ఉండొచ్చు, ఎట్లా తెలుస్తుంది? ఒకరు ఇద్దరు బయట కనపడతారు. కానీ అంత పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఎక్కడికి పోతాయి? ఫస్ట్ ఐఐటీకి పోతాయి. ఇది నిజం నాయన, ఇది నిజం. ఐఐటీకి పోతాయి, ఐఐటీకి పోయి అక్కడ సెలెక్ట్ చేసుకుంటాయి. వాళ్ళకి కావాల్సిన క్రీమ్ లేయర్ అంతా దొరికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎన్ఐటీస్కి పోతాయి. అంటే ఒక 50 లక్షలు 40 లక్షలు ప్యాకేజ్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎన్ఐటీకి పోతాయి. ఆ ఎన్ఐటీకి పోయినప్పుడు ఎవరైనా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ దొరికాడు అనుకోండి, వాడు అంటాడు నాకు ₹1 కోటి అయితే నేను జాయిన్ అయితే జాయిన్ కానంటాడు. వాడు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, మేబీ వాడు ఎన్ఐటీలో పడ్డాడు, వాడు ఐఐటీలో పడాల్సింది ఎన్ఐటీలో పడ్డాడు, అయినా కానీ ₹1 కోటి ప్యాకేజెస్ తీసుకుంటారు. మన ఎన్ఐటీ వరంగల్లో ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఖమ్మం అబ్బాయికి 1 crore, ఇంకా ఛత్తీస్గఢ్ ఎట్టుంది అబ్బాయికి 1.7 crores వచ్చినాయి ప్యాకేజెస్ ఎన్ఐటీ వరంగల్లో. కానీ ఆ కంపెనీ ఎన్ఐటీ దాకా వెళ్ళింది కాబట్టే కదా వాడు టాలెంట్ బయటపడ్డది. వాడు యాక్చువల్ ఐఐటీలో ఉండాల్సిన రేంజ్ క్యాండిడేట్, వాడు ఎన్ఐటీలో ఉన్నాడు. బట్ కంపెనీ అక్కడికి వెళ్ళింది కాబట్టి, వాడు చూసింది కాబట్టి, వాడి దగ్గర టాలెంట్ అని గుర్తించింది కాబట్టి వాడు అంత ప్యాకేజ్ ఇచ్చింది. కానీ మన ఊర్లో ఉన్న ఈ కాలేజీకి ఆ కంపెనీ ఎందుకు వస్తుంది? ఆ కాలేజీలో డిగ్రీ ఇస్తారు నీకంతే, బయటకు పట్టుకొని వచ్చిన తర్వాత మనం పోరాటం చేయాలి. నా దగ్గర టాలెంట్ ఉందని చెప్పి నువ్వు ప్రతి ఒక్క డోర్ని పోయి నాట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చి రావాలి వాళ్ళకి. అంత ఈజీ టాస్క్ కాదు ఈ ప్రస్తుత ప్రపంచంలో.
కాబట్టి ఇన్స్టిట్యూషన్ బ్రాండ్ అనేది ఆల్వేస్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్. కంపల్సరీగా అది నీ లైఫ్ లో మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. అంటే ఇనిషియల్ స్టేజ్ లో అట్లా చేస్తుంది. సార్ ఐఐటీలో చదువుకునే వాళ్ళు చాలా మందికి జాబులు వచ్చినాయి సార్. జాబ్ వచ్చిన తర్వాత దాని సినారియో వేరే. జాబ్ వచ్చిన తర్వాత గురించి నేను మాట్లాడలేదు. జాబ్ రావడానికి మేజర్ గా టాప్ లెవెల్లో ఉన్న జాబ్ అన్ని కూడా కొంచెం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు, ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ పిలాని ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లోనే ఫస్ట్ వెళ్ళి కంపెనీస్ తీసుకుంటున్నాయి. ఏది మామూలు మన ఎంసెట్ కాలేజెస్ లో టాప్ 10 కాలేజెస్ వదిలిపెట్టి మిగతా కాలేజెస్ లో ఏ కాలేజీకి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పెద్ద ప్యాకేజీలు ఇచ్చినాయి? ఏ ఇయర్ మనం విన్నామా? వినట్లా. ఎందుకంటే అక్కడ రావట్లేదు, అవి రావు. అసలు అక్కడ కాలేజ్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. నువ్వు కాలేజ్ పట్టుకొని పోతావు, దాని పేరు ఏదో ఉంటుంది. ఒక ఇంటర్వ్యూకి పోతావు, సర్టిఫికేట్ ఇస్తావు, ఏ కాలేజీలో చదువుకున్నావు అంటే నేను కాలేజీలో అంట, ఎక్కడ ఉంది అని అంటాడు. గూగుల్ మ్యాప్ లో ఎక్కడ ఉంది చూపి అంటాడు, తెలియదు వాళ్ళకి. అదే నేను బిట్స్ ప్లాన్ లో చదువుకున్నాను చెప్పు, నీ మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది. వై? బికాస్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ దట్ బ్రాండ్. నేను ఐఐటీ బాంబేలో చదువుకున్నాను చెప్పు, ఒక రెస్పెక్ట్ వస్తుంది నీ మీద, బికాస్ ఇట్ హ్యాస్ దట్ బ్రాండ్. దాంట్లో చదువుకున్న ఎంతో మంది తెలివిగల వాళ్ళు, ఎన్నో పెద్ద పెద్ద హై లెవెల్ పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి ఆ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ పిల్లలే ఇచ్చారు దానికి వాల్యూ. చదువుకునే వాళ్ళంతా అక్కడ పోయి చదువుకున్నారు కాబట్టి దానికి వాల్యూ పెరిగింది. మరి మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు సాధించడం, సీట్లు సాధిస్తే లైఫ్ చాలా మెరుగుపడుతుంది. అట్లని చెప్పి ఐఐటీలో ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వస్తాయా సార్ అంటే అక్కడికి పోయిన తర్వాత కూడా పాడైపోయే వాళ్ళు ఉంటారా? అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ బాగా చదివి అక్కడ పోతాడు, పోయిన తర్వాత అక్కడ వాడికి చెడు అలవాట్లు అవుతాయి, స్వేచ్ఛ వస్తుంది, చెడుతులు తిరుగుతాడు, వాడు నిజంగా టాలెంటెడే. కావాలని నాశనం అవడం అంటే ఎవరేం చేస్తారు? చదవడు, సరిగ్గా చదవడు. అక్కడ పోయిన తర్వాత వాడికి బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయి. 4 years లో కంప్లీట్ చేయాల్సింది 5 years 6 years పడుతుంది. వాడికి జాబ్లు ఇవ్వరు. వాడు ఒక్కరిని ఇద్దరు ఎగ్జాంపుల్ చూపించి ఐఐటీలలో కూడా రావట్లేదు అంటే ఎట్లా? బెస్ట్ వచ్చాయి మొత్తం ఐఐటీలోనే వస్తున్నాయి మరి ఇప్పుడు. సో అలాంటి ఐఐటీస్ కి మనం వెళ్తే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, మనకు మంచి మంచి జాబులు వస్తాయి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదవమని చెప్తారు పేరెంట్స్. మాకు అదే చెప్పారు, నేను మీకు అదే చెప్తున్నా. ఎవరైతే మిడిల్ క్లాస్ పిల్లలు కానీ, బిలో పావర్టీ లైన్ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైతే ఉన్నారో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెస్ట్ బీటెక్ కాలేజ్ లో మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంకా ఏదో తర్వాత సంగతి, గవర్నమెంట్ జాబ్ లో ఏదైనా తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు ఉన్న ప్లేస్ లో ఇప్పుడు నీకున్న మొదటి కర్తవ్యం ఏంటంటే నీ ముందర ఎదురుగా ఉన్న ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. అది నీ ఉద్దేశం. డిగ్రీ చేస్తా సార్ అనుకున్న పిల్లలు దీంట్లో ఎక్సెప్షన్. బీటెక్ చేద్దామని అనుకుంటే ఎక్కడ చేయాలి? బెస్ట్ బీటెక్ కాలేజ్ లో చేయాలి. దేశంలో బెస్ట్ ఎక్కడ ఉంది చూసుకో, ఐఐటీస్ ఎక్కడ ఉన్నాయి, బాంబే అయినా మద్రాసా ఢిల్లీ చూసుకో, అక్కడ జాయిన్ అవ్వడానికి పోటీ పడు. ఆ పోటీ వల్ల ఏమైందంటే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది ఫస్ట్. సరే నువ్వు అది కొట్టలేకపోయినా ఈ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసినావు కదా, దీంతో ఇంకోటి ట్రై చేయొచ్చు. ఈ నాలెడ్జ్ మీకు బీటెక్ వెళ్ళిన తర్వాత అక్కడ పనికి వస్తుంది. ఈ ఎంతసియాజం ఏదైతే ఉందో, జీల్ ఏదైతే ఉందో, ఇది నీకు 4 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ అయితే నువ్వు అక్కడి నుంచి కూడా మంచి జాబులు కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం హార్డ్ వర్క్ చేస్తే, నువ్వు ఆన్లైన్ లో కూర్చొని చదువుతున్నావా, ఆఫ్లైన్ లో కూర్చొని చదువుతున్నావా, నీకు ఇచ్చిన అక్కడ వచ్చిన టీచర్స్ కనుక బెస్ట్ టీచర్స్ కనుక అయితే, నీ లైఫ్ తోటి ఆడుకోకుండా నీకు నిజంగా మ్యాథ్స్ బాగా చెప్పే టీచర్, నిజంగా కెమిస్ట్రీ, నిజంగా ఫిజిక్స్ చెప్పే టీచర్, జేఈ లెవెల్లో పైన జేఈ అని పెట్టి లోపల ఐపీ చెప్పేటోళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. యూట్యూబ్ లో వచ్చే మంది ఉన్నారు, నేను అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. సో ఎవరైతే రియల్ జేఈ మీకు చెప్పే వాళ్ళు ఉన్నారో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు మీకు వినే దమ్ముంటే నిజంగా అది అంటే మీరు ఒకసారి చూసుకోండి. PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి, నెట్ లో పెట్టిన వస్తాయి, బుక్లు ఉన్నాయి, అమ్ముతున్నారు, కొనుక్కొని చూసుకోండి. అసలు ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మెయిన్స్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఏ రేంజ్ లో క్వశ్చన్స్ అడుగుతుంది, మా కాలేజీలో చెప్పే సార్ నిజంగా ఆ లెవెల్లో చెప్తున్నారా, మాకు ఆన్లైన్ లో చెప్పే మేడం ఆ రేంజ్ లో అసలు చెప్తుందా, చెక్ చేసుకోండి. పైన ఐఐటి జేఈ అని చెప్పి పెట్టి లోపలికి పోయిన తర్వాత తొప్పాస్ క్వశ్చన్స్ అసలు అంటే వీళ్ళకి రాదు కదా, వాళ్ళు ఆ క్వశ్చన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో చెప్పలేరు, అంతకంటే పెద్ద థియరీ చెప్పలేరు. చెప్తా ఉంటే మనకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే అది ఐపీ లెవెల్ కూడా కాదు, తక్కువ లెవెల్లో చెప్తా ఉంటారు. అప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది, అబ్బా హ్యాట్స్ ఆఫ్, సూపర్. ఎందుకంటే నీకు ఐఐటీలో అసలు ఏ రేంజ్ లో క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు, వాళ్ళు ఈ రేంజ్ లో నీకు చెప్తా ఉంటే సంబరపడిపోతా ఉంటారు, ఎందుకంటే నీకు అర్థమవుతుంది కాబట్టి. సెలెక్షన్ ఆఫ్ ద టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ చెప్పే టీచర్ అర్థమవుతుందా కాదు, ఆ చెప్పే టీచర్ నిజంగా నీకు జై లెవెల్లో చెప్తున్నారా లేదా, ఇది మీరు చూసుకోవాల్సింది. సో సెలెక్ట్ ఆ ప్రాపర్ టీచర్, బెస్ట్ గాయ్, ఆ మంచి టీచర్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ తోటి, డెడికేషన్ తోటి మీరు 5 నెలలు వర్క్ చేసిన ఆన్లైన్ లో ఎన్ఐటీస్ ఐఐటీస్ కంపల్సరీగా మీరు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకొక చేదు రీజన్ చెప్పనా, సంవత్సరానికి 15 లక్షల మంది అప్లై చేస్తా ఉంటారు ఏది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 15 లక్షల మంది కంపల్సరీగా అప్లై చేస్తారు. ఒక రియాలిటీ మాట్లాడుకుందామా, ఈ 15 lakh స్టూడెంట్స్ ఎవరైతే జేఈ 2027 జనవరిలో ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలు ఒక 12 లక్షల మంది అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్ లో ఒక 10 లక్షల మంది రాస్తారు అనుకుందాం, 10 లక్షల మంది 12 లక్షల మంది ఫస్ట్ అటెంప్ట్ లో రాస్తున్నారు అని అనుకుందాం. వాళ్ళందరూ ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉండాలి కదా. భారతదేశం మొత్తం మీద ఈ 12 లక్షల మంది ఎవరైతే జనవరి 2027 లో ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ ఉన్నారో, అందులో నాకు తెలిసి ఇప్పటికీ
ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈజీగా 9 నుంచి 10 లక్షల మంది ఉంటారు. అంటే జేఈ కోసం ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు 9 నుంచి 10 లక్షల మంది ఈజీగా ఉంటారు. అంటే అడప కొద్ది గొప్ప లేదా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే పిల్లలు మొత్తం కలిపి ఒక 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. 2 లేదా 3 మధ్యలో ఉంటారు అంతే. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th, 11th, 12th ఇన్ని సంవత్సరాలు చదివేటప్పుడు పక్కన పెట్టండి. అసలు రియల్ జేఈ ఎగ్జామ్ ఇప్పుడు జనవరి రాబోతుంది కదా, దీనికి నిజంగా కూర్చొని సీరియస్ గా ప్రిపేర్ అయ్యే పిల్లలు 2 నుంచి 3 లక్షల మంది కూడా ఉండరు. సీరియస్ గా చెప్తున్నారు, ఉండరు. వీళ్ళందరూ ఎప్పుడు వస్తారో తెలుసా? ఈ 12 లక్షల మంది 10 లక్షల మంది సీరియస్ గా ఎప్పుడు చదువుతారో తెలుసా? కొంతమంది ఏమో డిసెంబర్ లో స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఏమో జనవరిలోనే స్టార్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ ఒక 15 రోజులు 20 రోజులు ఉందనగా మొదలు పెడతారు. కొంతమంది కొద్దిగా సీరియస్ గా ఉన్న వాళ్ళు జనవరిలో డిసెంబర్ లో ఒక 40 రోజులు 45 రోజులు ఉందనగా స్టార్ట్ చేస్తారు. ఇక అసలైన నిజంగా వాడికి 5 సీట్ వస్తుంది. ఇక వాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే వాడు సంవత్సరం క్రితం నుంచే స్టార్ట్ చేసుకొని చదువుతూ ఉంటాడు. ఇప్పుడు 5 నెలల నుంచి స్టార్ట్ చేస్తాడు. సార్ కనీసం నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తే నాకు ఎన్ఐటీలో వస్తుంది కదా, ఐఐటీలో వస్తుంది కదా, ట్రై చేస్తా. ఏదో ఒక గ్రూప్ సిఎస్సి కాపీ ఏదైనా వస్తుంది కదా, మెకానికల్ వస్తుంది కదా, ఈసీఈ వస్తుంది కదా, సివిల్ వస్తుంది కదా, ఇట్లా ట్రై చేసే వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంతమంది ఉంటారు? 2-3 లక్షల మంది ఉంటారు. ఇది రియాలిటీ. మీకు కాంపిటీషన్ ఆ 15 లక్షల మంది కాదు, ఆ చదివేటోళ్ళు లేరు. అందులో చదివేది చక్కగా 3 నుంచి 4 లక్షల మంది ఉంటారు. లాస్ట్ కి మొత్తం కలిపి ఈ 2 సెషన్లు కలిపి 3 to 4 lakhs మెంబర్సే ఉంటారు జేఈ మెయిన్స్ కి కరెక్ట్ కూర్చొని చదివేటోళ్ళు. అందులో నువ్వు 2.5 లక్షల మందిలో ఉండాలి. జేఈ అడ్వాన్స్ కి క్వాలిఫై కావాలంటే యూ షుడ్ బి ఇన్ 2.5 lakhs స్టూడెంట్స్. 3 లక్షల మంది 4 లక్షల మంది ప్రిపేర్ అయ్యే దాంట్లో 2.5 లక్షల మందిలో ఉండడంలో పెద్ద ఇది కాదు కదా, ఈజీగా ఉండొచ్చు. 1/2 కూడా కాదు అది. అంటే ఆ రేంజ్ లో కూడా ప్రిపేర్ అవ్వని పిల్లలు ఉన్నారు, ఇంకా అవ్వట్లా. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ప్రిపేర్ అయ్యేటోడు ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి 360కి 360 వస్తాయి. సారీ, అడ్వాన్స్ లో మేస్ లో 300కి 300 వస్తాయి, వాడికి వస్తాయి. అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళే కాదు, ఐఐటీలు అయ్యి అన్నీ ఉన్నాయా? ఒక 100 సీట్లు మాత్రమే ఉన్నాయా? వేలలో సీట్లు ఉన్నాయి కదా. మరి మిగతా వాళ్ళంతా ఇంకా వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ చదివేటోళ్ళే కాదు, మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళు, సంవత్సరం క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు, 5 నెలలు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అందులో. సో కాబట్టి మీరు ఇట్లా అనుకోకండి, నాకంటే బాగా చదివేటోళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు రాదు, నాకంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు లక్షలు పెట్టి చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది నాకు రాదు. ఇక్కడ లక్షలు కట్టినా వీళ్ళకి బెస్ట్ టీచర్ లేరు. నాకు తెలుసు, నేను చూసి వచ్చినా ఎంత ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు తెలుసు, వాడికి డబ్బులు ఉండి 5 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి కట్టినా కానీ వీడికి చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా వీడు అర్థం చేసుకునే పిల్లలు కూడా అంతగా అందరూ లేరు ఇక్కడ. డబ్బులు లేని వాళ్ళలో కూడా, చదవలేని వాళ్ళలో కూడా, జస్ట్ ఆన్లైన్ చదివేటోళ్ళు కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చెప్పే టీచర్స్, మాలాంటి టీచర్స్ ఎవరైతే సీరియస్ గా హార్డ్ వర్క్ చేసే టీచర్స్ ఉన్నారో, మాలాంటి టీచర్స్ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఐఐటీకి పోయిన వాళ్ళు వందలు వేలలో ఉన్నారు. సో కాబట్టి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ఆన్లైన్ లో చదివితే నాకు వస్తుందా అంటే ఎస్, బెస్ట్ టీచర్స్ దగ్గర ఒకవేళ నువ్వు చదువుకుంటే నీకు వస్తుంది. పైన జేఈ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నంత మాత్రాన, ఆ టీచర్ దగ్గర విన్నంత మాత్రాన నీకు రాదు. నిజంగా ఎవరు ఐఐటీ లెవెల్లో చెప్తున్నారు, నేను కూడా ఐఐటీ లెవెల్లోనే చదువుతా. మరి ఆయన చెప్తున్నాడు ఐఐటీ లెవెల్ అంటే ఐఐటీ సబ్జెక్ట్ అంత ఈజీ కాదు కదా, హై లెవెల్లోనే ఉంటుంది. అది ఒక్కోసారి అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. 2-3 సార్లు ఆ వీడియోని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒక టీచర్ బాగా చెప్తున్నాడు ఆన్లైన్ లో కాబట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి బెస్ట్ టీచర్ అంటే తప్పది. ఎవరైనా చెప్పగలుగుతారు, లో లెవెల్లో చెప్తారు. అదే నీకు ఎంసెట్ కి పనికిరాదు, ఐపీ కూడా పనికిరాదు, అసలు జేఈ మెయిన్స్ పక్కకు పెట్టు, దానికి కూడా పనికిరాని వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. చిన్న లెవెల్లో చెప్తే నీకు అర్థమవుతా ఉంటుంది. అర్థమైనంత మాత్రం బెస్ట్ టీచర్ అని కాదు కదా. హై లెవెల్లో అంటే నిజంగా జేఈ మెయిన్స్ కి పనికి వచ్చే లెవెల్ చెప్పే టీచర్ ఒకవేళ అర్థమయ్యేటట్టు చెప్తుంటే తన బెస్ట్ టీచర్. సో నువ్వు సబ్జెక్ట్ హై లెవెల్లో చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు ఫ్రీగా కావచ్చు, పెయిడ్ కాదు, డబ్బులు ఏముంటారు, 2,000, 3,000, 5,000 నువ్వు రేపు జాబ్ చేసేటప్పుడు లక్షలలో నువ్వు సంపాదించుకుంటా 5,000, 10,000 కాదు. నీ టైం ఏదైతే ఉందో చాలా ప్రీషియస్. ఈ టైం ఏదైతే ఉందో చాలా ప్రీషియస్. ఈ టైం ఎవరి చేతిలో పెడుతున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఆయన వస్తారు, సెంటిమెంట్ డైలాగ్ కొట్టిపోతాడు, ఇది అని చెప్పి సెంటిమెంట్ అన్న, సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. ఈ ఎమోషనల్ బాండింగ్ తోటి ఐఐటీలు రావు, ఈ ఎమోషనల్ బాండింగ్ తోటి నీకు ఎన్ఐటీలలో సీట్లు రావు. ఇదంతా పక్కకు పెట్టి సబ్జెక్ట్ ఉందా లేదా, సినిమా డైలాగ్ కొడితే సీట్లు రావు. టీచర్లు చాలా మంది సినిమా డైలాగ్ కొట్టే వాళ్ళు ఉన్నారు, కవితలు చెప్పే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. దాంతో ఎంటర్టైన్మెంట్ అవుతావు, నువ్వు రిలాక్సేషన్ అవుతావు తప్ప ఐఐటీలలో ఎన్ఐటీలలో సీట్లు రావు. అలా రావాలంటే నువ్వు చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి, లాజిక్స్ తెలుసుకోవాలి, ట్రిక్స్ షార్ట్ కట్స్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ ని నేర్చుకోవాలి, హై లెవెల్లో హార్డ్ వర్క్ చేయాలి. ఇలా చేయించే టీచరు నిన్ను కఠినంగా ఉండి నీతోటి గట్టిగా నిన్ను వర్క్ చేపిస్తున్నా ఆయన నీకు గురువు. ఆయన నీతో చేపిస్తున్నాడంటే 100% నీకు సీట్ రావాలన్న ఉద్దేశంతో చేపిస్తున్నాడు. అలాంటి వాడిని ఫాలో అవ్వు, కంపల్సరీగా నీకు వస్తుంది. ఎంత టైం ఉంది అనేది పక్కకు పెట్టు. సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కాలేజీలో చదువుతున్నారా లేదా ఆన్లైన్ లో చదువుతున్నారా, ఎక్కడ చదువుతున్నా కానీ బెస్ట్ టీచర్ దగ్గర నువ్వు కోచింగ్ పొందుతూ ఉండి, నీ దగ్గర ఇంట్రెస్ట్ ఉండి, ఆ ఎన్సీఆర్ఎం జీల్ కనుక ఉండి 100% నేను సాధిస్తానని చెప్పి కన్సిస్టెంట్ గా కనుక వర్క్ చేసుకుంటా పోతే ఈ 5 నెలల్లో కూడా మీరు అద్భుతాలు చేసి చూపించొచ్చు. ఎవరు ఏదన్నా అనుకోనియండి,
3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకి రావట్లేదు, నీకేం వస్తుంది అని అన్న వాళ్ళని మీరు నోర్లు మూయించే విధంగా మీరు చెయ్యొచ్చు. చాలా మంది చేశారు, దానికి నిదర్శనం కూడా నేను కూడా ఐఐటి మద్రాస్ చదువుకునే ముందర 6 నెలల కోచింగ్కే పోయా. నీ ముఖానికి ఐఐటి అన్న వాళ్ళని నోర్లు మూయించే విధంగా పేపర్లో వరుసగా 6-7 రోజులు పడ్డది పేపర్లో నా ఫోటో తోటి. వాళ్ళ ఇళ్ళకి అన్ని రకాల పేపర్లు పోతా అంటే నోర్లు మూసుకున్నారు. సో మనం చేసి చూపించవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, నేను చేసినా కాబట్టి నువ్వు చేయగలుగుతావని చెప్తున్నా. అరే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, మా ఊరు ఎలాంటి ఊరో తెలుసా? మీ దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. కిరణ్ సార్ నేను ఇక్కడ స్టూడియోలో మాట్లాడుతా అంటే నీకు వినపడతా ఉంది, నీకు తెలుస్తా ఉంది. ఒకళ్ళు నిన్ను గైడ్ చేయడానికి ఉన్నారు, ఐఐటి అంటే ఇది సబ్జెక్ట్ అని చెప్పడానికి ఉన్నారు. నేను మా ఊర్లో నిజం చెప్తున్నా, ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ జ్వరం వచ్చింది ఈ రోజు, నాకు పారాసిటమాల్ టాబ్లెట్ కావాలంటే 25 కిలోమీటర్లు పోతే డాక్టర్ ఉంటాడు. అలాంటి దరిద్రమైన పరిస్థితులలో ఉన్న ఒక పల్లెటూరులో నుంచి నేనే ఐఐటి మద్రాస్కి వెళ్ళినప్పుడు ఇక దాని తర్వాత స్టోరీ చాలా ఉంటుంది కదా, అంతా నేను చెప్పదలుచుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఇక తల్లిదండ్రులు చదువుకోలేదు, పక్కన ఎవరు చదువుకోలేదు, మాకు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఇవ్వరు. ఎందుకంటే బంధువులు చుట్టాలు అది వేరే, ఆ మ్యాటర్ మళ్ళీ వేరే, అందులోకి పోయి నేను మాట్లాడు. మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉంటారు, ఎక్స్పీరియన్స్ ముందునే ఉంటారు కదా, మీ తల్లిదండ్రులు కానీ చెప్తారు. ఎవరు మన బాగోగుల్ని కోరుకోరు, మనమే నిలబడాలి, మనమే ఫైట్ చేయాలి. అలాంటి దరిద్రమైన పరిస్థితులలో కూడా నేను వెళ్ళి సాధించగలిగానంటే మీ ముందు నిలబడ్డా. ఇప్పుడు నేను 100% నాకంటే మీరు తెలియగల వాళ్ళు, ఐక్యూ లెవెల్లో నాకంటే హై లెవెల్ ఉంటుంది. నేను ఎప్పుడో చదువుకున్నా, మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు చాలా ఐక్యూ లెవెల్ ఉంటుంది. ఒక యాపిల్ ఫోన్ ఉంటుంది నా దగ్గర, దాంట్లో ఫీచర్స్ కూడా నేను పెద్దగా చూసుకోను. అదే మా ఊరు ఉంటాడు, మా చిన్న పిల్లగాడు, వాడు 3rd క్లాస్ అవుతాడు, వాడికి ఆ ఫోన్లో ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా తెలుసు. వాడికి ఉత్తగా ఓపెన్ చేయటక్కడ చేసేస్తా ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఐక్యూ లెవెల్ హై లెవెల్ ఐక్యూ లెవెల్ ఉంటుంది మాకంటే కూడా. మీ దగ్గర ఇప్పుడు మొబైల్లో క్వాలిటీ టీచింగ్ చెప్పే మాలాంటి టీచర్ ఆన్లైన్లో మీ క్లాసులు చెప్తున్నారు ఫ్రీగా. ఇంత ఫెసిలిటీస్ ఉంచుకొని ఒకటి మీరు కన్సిస్టెంట్ గా ఇంట్రెస్ట్ తోటి కనుక వర్క్ చేస్తే మీరు అద్భుతాలు చేయొచ్చు, మీ వల్ల అవుతుంది. మీరు అనుకోండి నేను చేస్తా అని చెప్పి అనుకోండి, 100% మీ వల్ల అవుతుంది. అవతలోడు నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాడా పట్టించుకోకు, నిన్ను ఎగతాళి చేస్తాడా పట్టించుకోకు. వాడు నీ బాగు కోరుకునేటోడైతే వాడు అట్లాంటి మాటలు మాట్లాడు, వాడిని పక్కకు పెట్టేసి, అట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టేసి కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది 100% చెప్తుంది. వాళ్ళకి వినపడేలాగా, అసలు చెవులు మూసుకున్నా గానీ వినపడేలాగా వినపడుతుంది. ఆ టైం వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు పోయి నీ డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, అదే వినపడుతుంది వాళ్ళకి, తెలిసిపోద్ది అప్పుడు. సో కాబట్టి ఈ జర్నీ ఏదైతే ఉందో ఇప్పుడు మీ లైఫ్ లో మీరు రాబోయే 40-50 సంవత్సరాలు బాగా హ్యాపీగా జీవితాన్ని సునాయాసంగా హ్యాపీగా గడపాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని మాత్రం ఒక బెస్ట్ బీటెక్ కాలేజ్ లో సీట్ తెచ్చుకోండి. దాని తర్వాత మీ ఇష్టం, మీరు గవర్నమెంట్ కి వెళ్తారా, మీరు ఒక ఇది చేస్తారా, ఏది నేను బిజినెస్ పెడతాను సార్ అంటారా, లేదా నాకు ఇన్వెస్టింగ్ చేస్తానంటారా, ఏదైనా చేసుకోండి. బీటెక్ ఫస్ట్ ఒక బీటెక్ చేసుకుంటే చేయండి. మిగతా చదువు అనేది దేనికైనా అవసరమే కదా. బిజినెస్ చేయాలంటే నువ్వు బాగా చదువుకున్న వాళ్ళతోటి కదా నువ్వు అమ్మాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలంటే నువ్వు కూడా అంత తెలియగలవాడు ఉండాలి కదా. అంటే బెస్ట్ ప్లేస్ లో బీటెక్ చేసి బిజినెస్ చేయి. ఇన్నోవేషన్ చేయాలన్నా కానీ నీకు తెలవాలి కదా అన్ని. బెస్ట్ బీటెక్ కాలేజెస్ చదువుకుంటే నీకు అన్ని తెలుస్తాయి. సో నేను అది చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంతమంది ఏమంటారు సార్, నేను చాలా మంది సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నా, ఐపీఎస్ అవుదాం లేదా ఇంకోటి అవుదాం అనుకుంటున్నా సార్, నాకు ఎందుకు సార్ ఈ బీటెక్లు? అరే నాన్న, ఎంతమంది ఎంబీబీఎస్లు ఐఏఎస్లు కాలే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు రాలే? ఎంతమంది ఐఐటీలో చదువుకున్న పిల్లలకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ లో రాలా? మరి వాళ్ళందరూ కూడా మనలాగానే డిగ్రీలు 3 సంవత్సరాలు అయిపోద్ది చదివేసుకొని నేను ఐఏఎస్ అయిపోతా అని అనుకుంటే మరి వాళ్ళు అసలు చదవకుండానే డైరెక్ట్ పోవాలి కదా. నాలెడ్జ్ నీకు వస్తున్నప్పుడు ఎక్కడైనా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ నీ గోల్ ఏంది? ఐఐటీలో సీట్ సాధించడం. ఒకవేళ నువ్వు ఎంబీబీఎస్ అవుతా అనుకుంటే నీట్లో సీట్ సాధించడం. ఫస్ట్ అది చెయ్యి. ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు కిడ్, ఆ పని అయిపోయిన తర్వాత ఐఐటీకి పోయి చదువుకో, అక్కడనే సివిల్స్ చదువుకుంటా ఆ సివిల్స్ కొట్టు. బట్ నీ ముందున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేసి నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పనిని పక్కకు పెట్టి దాని మీదనే లాంగ్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే మాత్రం ఈ ప్రస్తుత ప్రపంచంలో మాత్రం అది అంత పాసిబుల్ కాదు. సేఫ్ సైడ్ లో మనం పక్కాగా డిగ్రీ పక్కా చేతిలో ఉండాల్సిందే, బీటెక్ పట్ట. సో దీన్ని ఆలోచించుకొని పిల్లలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆన్లైన్ లో నేను ఐఐటీలను ఎన్ఐటీలను సాధించగలుగుతానంటే 100% చేయొచ్చు. కాకపోతే బెస్ట్ టీచర్ దగ్గర ఉండాలి. సార్ నేను ఆ టీచర్ దగ్గరకు పోయినా, ఆయన చెప్పాడు సార్, నేను నమ్మేసిన ఆయన్ని, ఏదో చెప్పాడు సార్, ఏదో అయిపోయింది అంటే దానికి ఎవరు బాధ్యులు అంటే నువ్వే బాధ్యుడివి. సో బెస్ట్ టీచర్స్ ని ఎంచుకో. సార్ మనం ఒక ఛానల్ పేరు చెప్పండి నాకు బెస్ట్ టీచింగ్ ఇచ్చేదంటే, నేను మ్యాథమెటిక్స్ నేను ఆల్రెడీ చెప్తున్నా 15 సంవత్సరాల నుంచి పెద్ద కాలేజ్ పేర్లు చెప్పట్లేదు కానీ నేను నాకు పేడ్ బ్యాచ్ లో చెప్పిన, ఇది యూట్యూబ్ కాబట్టి నేను చెప్పట్లా. పెద్ద కాలేజ్ కార్పొరేట్ కాలేజెస్ లో 13 సంవత్సరాలు, ఇక్కడ ఒక 3 years, ఇది 16th year చెప్పుకుంటా వస్తున్నా. నేను చెప్తున్నా ఇక్కడ మీకు ఇచ్చే కోచింగ్ నేను అంతకంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి, 3 years బ్యాక్ అంటే కూడా ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే టీచింగ్ అంతకంటే ఎక్కువ చెప్తున్నా. ఇంకా నేను ఇక్కడ నాతో పాటుగా నవీన్ సార్ ఉన్నాడు, కెమిస్ట్రీ, ఉస్మానియా MSc అయినా, కృష్ణారెడ్డి ఉండు IIIT. సో మీ ముగ్గురు నేను ఐఐటి మద్రాస్ బెస్ట్ టీచర్స్ ఉన్నారు మీకు ఇక్కడ చెప్పేవాళ్ళు. మేము మా గురించి చెప్పుకోవడం కాదు కదా, మేము ఆల్రెడీ చెప్పిన క్లాసులు 3 years నుంచి చెప్పుకుంటూ వస్తున్న క్లాసులు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూడండి, అది చూస్తే మీకు అర్థమైంది క్వాలిటీ కంటెంట్ ఉంటుందా లేదా. క్లాస్ చెప్పేటప్పుడు క్వాలిటీ కంటెంటే చెప్తున్నారా లేదా లో లెవెల్ కంటెంట్. మీ కాలేజీలో తోపు కాలేజ్ కదా ఇది,
ఇది తోపు కాలేజ్ కదా, మీరు జాయిన్ అయిన తోపు కాలేజ్ అనే కదా నువ్వు జాయిన్ అయినావు. ఇందులో టీచర్ కంటే కూడా మీకు మ్యాథ్స్ ఇక్కడ బాగా చెప్తున్నాడా లేదా, ఇందులో కెమిస్ట్రీ కంటే ఇక్కడ మ్యాథ్స్ బాగా చెప్తున్నాడా, ఇక్కడ ఫిజిక్స్ కంటే బాగా చెప్తున్నాడా చూసుకొని దాని ద్వారానే ఫాలో అవ్వండి. ఓకేనా? సో మీరు ఆన్లైన్ లో కూడా బెస్ట్ సీట్స్ NIT IIT లో సాధించవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ మంచి టీచర్స్ ద్వారా మీరు 100% సాధిస్తారు. అండ్ ఈ దీంట్లో మేము కంపల్సరీగా భాగస్వాములు అవుతాం. మిమ్మల్ని చివరి వరకు వదిలిపెట్టకుండా 100% మీకు బెస్ట్ క్వాలిటీ టీచింగ్ అందించడంలో మా హెల్ప్ మేము చేస్తాం. ఎందుకంటే దీనికి సొల్యూషన్ చెప్తానని చెప్పా కదా, సొల్యూషన్ చెప్తున్నాం. మేము ఉన్నాం మీకోసం 100% మేము హెల్ప్ చేస్తాం. కాలేజ్లో మీరు ఫీజులు కట్టండి, అయిపోయింది, అంతా అయిపోయింది. సార్ వాడు ఫీజులు కట్టి మీ దగ్గర ఫ్రీగా చదవడం ఏంటి సార్? అరే కట్టినావు అయిపోయింది. ఇప్పుడు నాకే కట్టినా అనుకో డబ్బులు, ఇప్పుడు కాలేజీకి ₹1,00,000 కట్టినావు కదా, నువ్వు ఇట్లా అనుకో, కిరణ్ సార్ మీకు నేను ₹1,00,000 కట్టినా అనుకో, నువ్వు నాకు డబ్బులు కట్టినా కట్టకపోయినా నేను అంతే సీరియస్ గా ఇక్కడ క్లాసులు చెప్తా. ఆ లెవెల్ కంటే ఎక్కువ లెవెల్ చెప్తాను నీ క్లాస్కి. కాకపోతే నువ్వు కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తావా, చేస్తే 100% విజయం నీదే అయింది. ఓకేనా? సో విత్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరెంట్స్ యొక్క కళలు ఏవైతున్నాయో వాటిని మీరు నిజం చేయడానికే మీరు శ్రమ చేయండి. ఈ 5 months 6 months తప్పనిసరిగా వాళ్ళ కళలు, వాళ్ళు ఎంతో మందికి మీ గురించి గొప్పగా చెప్పుకొని ఉంటారు. మా అమ్మాయి మా అబ్బాయి లైఫ్ లో ఎదుగుతారు, హై లెవెల్కి వెళ్తారు. నేను మా వాడిని పెద్ద కాలేజ్ లో జాయిన్ చేసిన, లక్షల ఫీజులు కడుతున్నా, అప్పు చేసి కూడా కట్టే వాళ్ళు ఉన్నారు. సో కడుతున్న మా వాళ్ళు గొప్పలు అవుతారు, 100% IITలో NITలలో లేదా NEET లో తీసుకొస్తారని చెప్పి పేరెంట్స్ గా అంటున్న కళలు ఏవైతున్నాయో అవి నిజంగా వాళ్ళు మీరు అవ్వాలని చెప్పి కోరుకుంటుంది. సో దాన్ని నిజం చేసే బాధ్యత మంది. అంటే వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు కాబట్టి నిజం చేద్దామని కాదు, మనం ఒకవేళ దాన్ని నిజం చేస్తే మన లైఫ్ మారుతుంది, మన జీవితం మారుతుంది, మన పేరెంట్స్ లైఫ్ మారుతుంది, మన నెక్స్ట్ తరం మారిపోద్ది వాళ్ళ లైఫ్. సో దీనికోసం ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి 100% అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి తగ్గ వర్క్ చేయాలి, దేవుడు మీకు అంత ఎనర్జీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. మీకు చాలా రకాల డౌట్స్ ఉండొచ్చు, బట్ కమెంట్ బాక్స్ లో తప్పనిసరిగా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. కంపల్సరీగా రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు నాతో ఏకీభవించినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. థ్యాంక్ యూ సార్. మరి మాకు ఫ్రీ కోర్స్ అని అన్నారు కదా, ఫ్రీ కోర్సు ఇస్తారా సార్ అంటే, మీకోసం హిట్ సిరీస్ అనే ఒక ఫ్రీ కోర్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రెండవ లింక్, ఫస్ట్ లింక్ ఏమో పెయిడ్ బ్యాచ్, అది ₹3,000 ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆఫర్ లేదు, ₹2,000 ఉంది అనుకుంటా. దాని కింద హిట్ 2.0 హిట్ అని ఉంటుంది, ఫ్రీ లింక్. అది ఫ్రీగా మీ క్లాసెస్ జరుగుతాయి, అందులో అబ్సల్యూట్లీ ఫ్రీ. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా ఫ్రీ, అంతా ఫ్రీ ఉంటుంది. సో రెండవ లింక్ ఏదైతే ఉందో ఫ్రీ లింక్, దాని మీద క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోండి. ఇట్ ఈస్ ₹0, అబ్సల్యూట్లీ ఫ్రీ, క్వాలిటీ కంటెంట్, JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో మీకు టీచింగ్ జరుగుతుంది. సో అలాంటి క్లాసెస్ మీకు ఫ్రీగా కావాలనుకుంటే కింద లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. వేదాంతు లెర్నింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఇక మీరు డైలీ క్లాసెస్ వినొచ్చు. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.